రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. మరొక మెన్స్ ఫెలోషిప్లో మనం ఈ విధంగా ఆన్లైన్లో గ్యాదర్ కావడానికి దేవుడు చూపిన కృపను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. విక్టర్స్ వర్షిప్ సెంటర్ సహోదరులకు, అదేవిధంగా ఆన్లైన్లో వీక్షిస్తున్నటువంటి సహోదరులందరికీ ప్రభునామంలో మీకు వందనాలు చెల్లిస్తున్నాను. మనము ప్రార్థనాపూర్వకంగా ఈ యొక్క మెన్స్ ఫెలోషిప్ను ప్రారంభించుకుందాం. నాతో కూడా మీరు తలలు ఉంచినట్లయితే ప్రార్థించుకుందాం. నమ్మకమైన మా తండ్రి, నీకు వందనాలు. ఈ సమయంలో దేవా, మేము మెన్స్ ఫెలోషిప్ను తండ్రి ఆన్లైన్లో కలిగి ఉండటానికి మీరు చూపిన కృపను బట్టి నీకు వందనాలు తండ్రి. దేవా, ఈ ప్రోగ్రాం అంతటి విషయంలో మీ యొక్క ఆత్మ సహాయాన్ని కోరుకుంటున్నాను, మీ కృపను కోరుకుంటున్నాం. దేవా, మీరే సహాయం చేయండి. కుటుంబాలుగా నాయన మాకు ఇచ్చినటువంటి బాధ్యతను నిర్వర్తించే విషయంలో మేము ఏ విధంగా ఇంకా నడుచుకోవాలనో ఎంతో చక్కగా మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. దేవనైనా మీరే మాకు సహాయం చేయవలసిందిగా వేడుకుంటున్నాను తండ్రి. పాటల ద్వారా నైనా మీరే మహిమ పొందండి, మీరే సహాయం చేయవలసిందిగా ఆన్లైన్లో వీక్షిస్తున్నటువంటి మా సహోదరులందరినీ మీరే జ్ఞాపకం చేసుకొని మీరే కృప చూపిస్తారని, మాకు ఆశీర్వాద కారణంగా దీన్ని చేస్తారని మీకే స్తుతి వందనాలు చెల్లిస్తూ కొద్ది ప్రార్థనను యేసు నామములో వేడుకున్నాను తండ్రి, ఆమేన్. ఈ సమయంలో మనం సాంగ్ నెంబర్ 348 స్తోత్రము చెల్లింతుము, స్తుతి స్తోత్రము చెల్లింతుము అనే పాట ద్వారా మనం ప్రభును ఆరాధిద్దాం, గణపడదాం. ప్రభు మన జీవితంలో, కుటుంబ జీవితంలో చేసినటువంటి సమస్త మేలను బట్టి, ఉపకారాన్ని బట్టి హృదయపూర్వకంగా ప్రభుకు స్తుతి స్తోత్రము చెల్లిద్దాం. సాంగ్ నెంబర్ 348. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము, యేసునాథుని మేలులు తలంచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. దీవారాత్రములు కంటి పాపవలే కాచి, దీవారాత్రములు కంటి పాపవలే కాచి, దయగల హస్తముతో బ్రోచి నడిపించితివి, దయగల హస్తముతో బ్రోచి నడిపించితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. గాఢాంధకారములో కన్నీటిలో ఎలలో, గాఢాంధకారములో కన్నీటిలో ఎలలో, కృషించిపోనీయక కృపలతో బలపరచితివి, కృషించిపోనీయక కృపలతో బలపరచితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. సజీవయాగముగా మా శరీరము సమర్పించి, సజీవయాగముగా మా శరీరము సమర్పించి, సంపూర్ణ శుద్ధి నొందా శుద్ధాత్మను నొసగితివి,
సంపూర్ణ శుద్ధి నొందా శుద్ధాత్మను నొసగితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. సియోను మార్గములో పలు శోధనలు రాగా, సియోను మార్గములో పలు శోధనలు రాగా, సాతాన్ని జయించుటకు విశ్వాసమునిచ్చితివి. సాతాన్ని జయించుటకు విశ్వాసమునిచ్చితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. సిలువను మోసుకొని సువార్తను చేపాటి, ఆ సిలువను మోసుకొని సువార్తను చేపాటి, యేసుని వెంబడింప ఎంత భాగ్యమునిచ్చితివి. యేసుని వెంబడింప ఎంత భాగ్యమునిచ్చితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. పాడెద హల్లెలూయా, మరణాతా హల్లెలూయా. పాడెద హల్లెలూయా, మరణాతా హల్లెలూయా. సదా పాడెద హల్లెలూయా, ప్రభు యేసుకు హల్లెలూయా. సదా పాడెద హల్లెలూయా, ప్రభు యేసుకు హల్లెలూయా. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని మేలులు తలంచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. మనకి ఈ సమయంలో ఒక విజ్ఞాపన ప్రార్థన మన కుటుంబాల కొరకు మనం రెగ్యులర్గా చేస్తాం కనుక, పురుషులుగా ఉన్నటువంటి మనం కూడా మన కుటుంబాల కొరకు ప్రార్థన ఎంతైనా చేయబద్ధులమే ఉన్నాము. ఈ సమయంలో దేవుడు ఏ ఉద్దేశంతో అయితే కుటుంబ వ్యవస్థను ఏర్పాటు చేశాడో ఆ ఉద్దేశాన్ని నెరవేర్చే విషయంలో పురుషులు బాధ్యత కలిగి ఉండేలాగున ప్రార్థిద్దాం. దేవుడు ఏ ఉద్దేశంతో అయితే కుటుంబ వ్యవస్థను ఏర్పాటు చేశాడో ఆ వ్యవస్థను, ఆ దేవుని యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చే విషయంలో పురుషులైన మనము బాధ్యత కలిగి ఉండేలాగున ప్రార్థిద్దాం. దేవుడు ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో ఒక కుటుంబ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఒక్కొక్కరి జీవితంలో, కుటుంబ జీవితంలో దేవుని యొక్క గొప్ప ఉద్దేశం కలిగి ఉంటాడు. ప్రస్తుత జనరేషన్లో కుటుంబాల విషయంలో, మన దేవుని సేవ విషయంలో దేవుడు ఏ ఉద్దేశంతో కుటుంబ వ్యవస్థను ఏర్పాటు చేశాడో ఆలోచించకుండా పోటీ ప్రపంచంలోనికి వెళ్ళిపోయి ఆస్తులు అంతస్తులు కూడబెట్టుకోవడానికి బిజినెస్లు చేస్తూ దేవునికి ఇవ్వాల్సినటువంటి సమయం ఇవ్వకుండా దేవుడు ఏ ఉద్దేశంతో కుటుంబాన్ని ఏర్పాటు చేశాడో దాని విషయంలో మనం చాలాసార్లు మర్చిపోయి మన కుటుంబాన్ని, ఎన్నో కుటుంబాలు పాడైపోతున్నాయి. అలా మన కుటుంబాలు కాకుండా దేవుడు ఏ ఉద్దేశంతో అయితే కుటుంబ వ్యవస్థను ఏర్పాటు చేశాడు, పురుషులుగా ముఖ్యంగా మన సంఘంలోని మన సహోదరులుగా ఉన్న ప్రతి ఒక్కరూ ఈ బాధ్యతను, దేవుడిచ్చినటువంటి ఆ కుటుంబ వ్యవస్థ బాధ్యతను గుర్తించి దేవుని చిత్తం ఆ కుటుంబ జీవితంలో జరిగేలాగున మనం ప్రార్థన చేద్దాం. మహోన్నతుడా, నీకు వందనాలు.
మీరు మాకు ఇచ్చిన కుటుంబ వ్యవస్థ అది ఎంతో గొప్పది తండ్రి, అది ఎంతో శ్రేష్టమైనది దేవా. నాయన ఈ కుటుంబ వ్యవస్థను సంఘంతో మీరు పోలుస్తున్నారు. యేసుక్రీస్తు సంఘాన్ని ఏ విధంగా అయితే ప్రేమించాడో అలాంటి ప్రేమతో పురుషులైన వారు భార్యలను ప్రేమించాలని, ప్రభువైన యేసుక్రీస్తు వారు సంఘం కొరకు ఏ విధంగా అయితే ప్రాణం పెట్టారు ఆ విధంగా ప్రాణం పెట్టేంతగా ప్రేమించాలని మీ వాక్యం సెలవిస్తుంది. ఏ విధంగా లోబడ్డాడో భార్యలైన వాళ్ళు లోబడాలని మీ వాక్యం సెలవిస్తుంది. కుటుంబం పట్ల ఒక ప్రత్యేకమైన ఉద్దేశాన్ని కలిగి ఉన్నారు మీరు. కుటుంబం ద్వారా ఎన్నో గొప్ప కార్యాలు మీరు నాయన గతంలో జరిగించుకున్నారు. మిషనరీ జీవితంలో నాయన మీ ఉద్దేశాన్ని వారు ఎరిగి ఎంతో గొప్పగా వారి కుటుంబ జీవితాన్ని కట్టుకొని గొప్ప సేవ చేసి మీకు మహిమను తీసుకొచ్చారు తండ్రి. దేవ, మా సంఘంలోని మా ప్రియులు, మా సహోదరులు ఎవరైతే ఉన్నారో తండ్రి, వారందరూ మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇప్పుడు ఆన్లైన్లో వీక్షిస్తున్నటువంటి ప్రతి సహోదరుని, మా ప్రియమైన సహోదరు మీరే జ్ఞాపకం చేసుకొని ఏ ఉద్దేశంతో కుటుంబ వ్యవస్థను మీరు ఏర్పాటు చేశారో ఆ ఉద్దేశాన్ని గుర్తెరిగి ఆ చిత్తం చొప్పున తన కుటుంబాన్ని నడిపించేలాగున్న బాధ్యత మాకు ఇచ్చారు కనుక ఆ బాధ్యతను మేము గుర్తెరిగి భయం కలిగి తండ్రి నాయన ఎంతో చక్కగా మా కుటుంబాన్ని నడిపించుకునే వారంగా మీకు మహిమను తీసుకొచ్చే వారంగా ఉండటానికి సాయం చేయండి. లోకంలోని ఆస్తులు అంతస్తులని నేను లోక సంబంధమైన ఆశలతో మేము వెళ్తూ పరుగులెత్తకుండా నాయన బిజినెస్లో బిజీ అయిపోయి నాయన మీరు ఇచ్చిన ఉద్దేశాన్ని మేము పాడు చేయకుండా తండ్రి నాయన ప్రతి ఒక్కరూ దేవా మీరు ఇచ్చినటువంటి ఆ గొప్ప కుటుంబాన్ని, గొప్ప ఉద్దేశాన్ని మా కుటుంబంలో ఆ ఉద్దేశం నెరవేర్చే వారంగా మేము ఎంతో వివేచన కలిగి ఉండటానికి, జ్ఞానం కలిగి ఉండటానికి, మీ భయాన్ని కలిగి ఉండటానికి, మీరు ఇచ్చిన బాధ్యత విషయంలో లెక్క అప్పచెప్పవలసిన వారంగా ఉన్నాం కనుక తండ్రి ఎంతో జాగ్రత్తగా మేము ఉండటానికి, మా కుటుంబాన్ని మేము పాడు చేసుకోకుండా ఎంతో చక్కగా మేము కట్టుకొని మిమ్మల్ని మహపరిచే విధంగా మా కుటుంబ వ్యవస్థ జీవితం ఉంటుందని, ఆ విధంగా మీరు చేస్తారని మీకే స్తుతి వందనాలు చెల్లిస్తూ ఈ యొక్క ప్రార్థన యేసు నామములో వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మనం ఈ సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. మనం ఇప్పుడు ప్రార్థన చేసినట్టుగానే దేవుడు కుటుంబాన్ని ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో ఏర్పాటు చేశాడు. ఒక్కొక్కరి జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేసే దేవుడు కనుక ప్రస్తుత కాలంలో చాలామంది కుటుంబ వ్యవస్థ విషయంలో ఆలోచన కలిగి ఉండక ఆస్తులు అంతస్తుల వైపు, సంపాదన వైపు వెళ్ళిపోతున్నారు. శ్రేష్టమైనటువంటి దేవుని యొక్క ఉద్దేశాలను గుర్తెరగకుండా, పట్టించుకోకుండా ఎన్నో కుటుంబాలు విచ్ఛిన్నమైపోతున్నాయి. అన్యులంటే వారికి సత్యం తెలియదు కనుక కుటుంబాలు పాపాన్ని బట్టి విచ్ఛిన్నమైపోతున్నాయి. దేవుని తెలిసిన వారు కూడా దేవుడు పెట్టినటువంటి, దేవుడు ఇచ్చినటువంటి గొప్ప ఉద్దేశాన్ని ఎరగకుండా కుటుంబాన్ని పాడు చేసుకుంటున్నారు. వారిలాగానే సంపాదించుకోవాలి, ఆస్తులు కూడబెట్టుకోవాలి. ఆస్తులు కూడబెట్టుకోవడంలో, సంపాదించుకున్న విషయంలో తప్పేం లేదు, కానీ దానికంటే ఎక్కువ కుటుంబ వ్యవస్థకు ప్రాధాన్యతనివ్వడము, నా జీవితంలో, నా కుటుంబ జీవితంలో నేను ఏ విధంగా దేవుని యొక్క సేవను నేను చేయగలుగుతాను, దేవుని సేవ విషయంలో నా యొక్క వంతు, నా కృషి ఎలా ఉంటుంది అనేది ఆలోచించుకోకుండా చాలామంది పోటీ ప్రపంచంలో పరిగెత్తుతున్నారు. చాలా కుటుంబాలు ఎందుకు పనికి రాకుండా అయిపోతున్నాయి. కానీ దేవుడు ఒక మంచి ఉద్దేశం కుటుంబం పట్ల కలిగి ఉన్నాడు. కొత్త నిబంధనలో ఒక కుటుంబం గురించి ఎంతో ప్రత్యేకంగా రాయబడింది, ఎన్నోసార్లు రాయబడింది. ఆ కుటుంబం గురించి అన్నిసార్లు ఇంకా ఏ కుటుంబం గురించి రాయబడలేదు. ప్రత్యేకంగా అపొస్తలుల కార్యంలో ఎంతో చక్కగా ఆ కుటుంబం గురించి ఎన్నోసార్లు రాయబడింది. పౌలు అంటాడుగా ఆ కుటుంబం గురించి, వారు నా కొరకు ప్రాణమును ఇవ్వడానికి కూడా వారు తెగించారు, అంతగా వారు నా కొరకు ప్రయాసపడ్డారు, ప్రాణం ఇవ్వడానికి కూడా సిద్ధమయ్యారు అని అపొస్తలుడైన పౌలు ఆ కుటుంబం గురించి చెబుతాడు. ఇప్పటికీ అర్థమై ఉండొచ్చు ఆ కుటుంబం ఎంత మంచి కుటుంబమో, ఎలాంటి కుటుంబమో. ఆ కుటుంబమే అకుల ప్రిస్కిల్లా కుటుంబం. కాబట్టి ఆ కుటుంబాన్ని చూసినప్పుడు మనకేమో అర్థమవుతుందంటే ఆదర్శమైన కుటుంబము, ఆదర్శప్రాయమైనటువంటి కుటుంబంగా ఆ కుటుంబం కనబడుతుంది. చక్కని భర్త, భార్య ఎంతో కలిసికట్టుగా వారు దేవుని యొక్క సేవ చేసినటువంటి కుటుంబంగా అకుల ప్రిస్కిల్లా కుటుంబం మనకు కనబడుతుంది.
అపోస్తుల కార్యములు 18వ అధ్యాయము అపోస్తుల కార్యములు 18వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు చదువుకుందాం. అపోస్తుల కార్యములు 18వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు. అటు తర్వాత పౌలు ఏథెన్స్ నుంచి బయలుదేరి కొరింథునకు వచ్చి పొంతి వంశీయుడైన అకుల అను ఒక యూదుని అతని భార్య ప్రిస్కిల్లాను కనుగొని వారి వద్దకు వెళ్ళెను. యూదులందరూ రోమా విడిచి వెళ్ళిపోవాలని క్లౌదియ చక్రవర్తి ఆజ్ఞాపించినందున వారు ఇటలీ నుండి కొత్తగా వచ్చిన వారు వృత్తికి డేరాలు కుట్టువారు. పౌలు అదే వృత్తి గలవాడు కనుక వారితో కాపురం ఉండెను. వారు కలిసి పని చేయించుండి. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రభు సహాయం నిమిత్తమై మహోన్నతుడా నీకు వందనాలు దేవా. మరి అపోస్తుల కార్యంలో ఆది సంఘంలో కొత్త నిబంధనలో ఈ కుటుంబం గురించి ఎంతో చక్కగా రాయించారు. ఈ కుటుంబం ద్వారా అనేక మంది ఆశీర్వదింపబడ్డారు తండ్రి. ఆ కుటుంబాన్ని నైనా మేము ధ్యానించబోతుండగా మాకు సహాయం చేయండి. మేము కూడా ఆదర్శవంతమైనటువంటి కుటుంబంగా అకుల ప్రిస్కిల లాంటి కుటుంబంగా మేము ఉండినట్లు మీరు మాకు సహాయం చేస్తారని మా వాక్య ధ్యానంలో మాకు సహాయం చేయండి. వింటున్నటువంటి మా సహోదరులు మీరు సహాయం చేయండి, చక్కగా వినడానికి గ్రహించడానికి. ఆత్మదేవ మీరే మాకు సహాయం చేయండి, నన్ను కూడా బలపరచమని కొద్ది ప్రార్థన చేసినామలో వేడుకున్నాను తండ్రి, ఆమె. ఇక్కడ ఈ కుటుంబం గురించి చూసినట్లయితే అకుల ప్రిస్కిల్ల కుటుంబము. వీరు అకుల ప్రిస్కిల్ల తీసుకున్నప్పుడు అకుల ఒక యూదా వంశీయుడు. ప్రిస్కిల్ల తను ఏ వంశస్థురాలు చెప్పబడలేదు, బట్ తను ఒక ఉన్నతమైన కుటుంబం వంశం నుంచి వచ్చిందని చాలామంది స్కాలర్స్ అంటారు. అకుల మాత్రం యూదా వంశం నుంచి పొంతు వంశం నుంచి వచ్చినవాడు, పొంతు వంశీయుడైన అకుల అని రాయబడింది. వీరు ఎక్కడి నుంచి వచ్చారంటే ఇటలీ నుంచి. వారు ఎక్కడికి వచ్చారంటే కొరింథీకి వచ్చారు. ఎందుకు వచ్చారంటే AD 49లో క్లౌదియ చక్రవర్తి రోమ్లో ఉన్నటువంటి యూదులందరినీ వెళ్ళిపోమంటారు. కాబట్టి ఇటలీలో ఉన్నటువంటి ఈ అకుల ప్రిస్కిల్ల అప్పటికే పెళ్ళైపోయి ఉంది, వారు బిజినెస్ చేస్తున్నారు. కాబట్టి ఆ ఆదేశానుసారంగా వారు అక్కడి నుంచి ఆ పర్సిక్యూషన్ అయింది కాబట్టి అక్కడి నుంచి వారు కొరింథీకి వస్తారు. AD 49లో ఇక్కడికి వస్తారు. వారు వృత్తికి ఎవరు అంటే వారు డేరాలు కుట్టేవారు, టెంట్ మేకర్స్ వీళ్ళు. అయితే అక్కడికి మనం చూసినట్లయితే పౌలు కూడా వచ్చినట్లు మనం చూడొచ్చు. పౌలు సెకండ్ మిషనరీ జర్నీ 49లో స్టార్ట్ అవుతుంది. 51 AD 49 to 51తో క్లోజ్ అవుతుంది. పౌలు ఆ పై పట్టణాల నుంచి, మాసిదోనియా నుంచి, తెస్సలోనికా నుంచి, తర్వాత ఏథెన్స్ నుంచి చివరికి కొరింథీకి వస్తాడు. తెస్సలోనికాలో అండ్ ఏథెన్స్లో చేదైనటువంటి అనుభవం తనకు ఎదురవుతుంది, ముఖ్యంగా తెస్సలోనికాలో. అక్కడ తనతో పాటు తిమోతి మరియు శీల ఆగిపోతారు. ఒక్కడే బెరియా నుంచి ఏథెన్స్ నుంచి చివరికి కొరింథీకి వస్తాడు. ఎంతో కొంచెం బాధతో, డిసప్పాయింట్మెంట్తో కొరింథీకి వస్తాడు. ఆ పట్టణానికి సమీపించినప్పుడు మరి వీరికి ఏ విధంగా పరిచయమైందో, మరి సమాజ మందిరంలో కలుసుకున్నారో, లేకపోతే పౌలు అదే వృత్తి గలవాడు కనుక తను ఎక్కడ ఉన్నా ఎవరి మీద ఆధారపడేవాడు కాదు. ఏదో పని చేసుకుంటూ తన పొట్ట కొరకు ఎవరి మీద ఆధారపడకుండా సంపాదించుకునేవాడు, లేకపోతే తన పొట్ట కూటి కొరకు కష్టపడేవాడు, ఎవరి మీద ఆధారపడేవాడు కాదు కనుక వారి మధ్య ఉండి పని చేస్తూ వాళ్ళకి సహాయపడుతూ వారి దగ్గర ఉండాలనుకున్నాడేమో. బట్ వీళ్ళిద్దరికి కలిశారు. పౌలు వారి దగ్గర నివాసం చేయడానికి ఇష్టపడతాడు. 18 months ఉన్న తర్వాత పౌలు అక్కడి నుంచి 51 లాస్ట్లో మళ్ళీ ఎక్కడికి వెళ్తాడంటే ఎఫెసుకి వెళ్తాడు. వీరు కూడా పౌలుతో ఎఫెసుకి వెళ్ళిపోయి వాళ్ళ మళ్ళీ బిజినెస్ అనేది కొరింథీ నుంచి ఎఫెసుకి మార్చబడుతుంది. తర్వాత ఎఫెసు నుంచి చివరికి పౌలు వెళ్ళిపోతాడు, వీళ్ళు ఎఫెసులో నిలిచిపోతారు. మనం ఈ కుటుంబాన్ని చూసినట్లయితే ఎంతో చక్కని కుటుంబము, ఎంతో చక్కగా కలిసి పని చేసుకునేటువంటి కుటుంబము, ఎంతో మరి ఉన్నతమైన కుటుంబమా అంటే డేరాలు కుట్టేవారు కనుక ఎంతో చిన్న కుటుంబము, పేదవారు అని మనం అనుకోవచ్చు. వీరిలో ఉన్నటువంటి గొప్ప లక్షణాలు మనం చూసినట్లయితే మన కుటుంబ జీవితానికి అది ఎంతో ముఖ్యంగా మన జీవితాలు మార్చే విధంగా, కుటుంబానికి యజమానిగా దేవుడు మనల్ని పెట్టాడు, భార్యకు తలగా మనల్ని పెట్టాడు కనుక కుటుంబాన్ని ఆదర్శమైనటువంటి కుటుంబంగా తీర్చిదిద్దే విషయంలో అకుల ఏ విధంగా అయితే జీవించాడో, తన కుటుంబం దేవుని సేవ కొరకు ఏ విధంగా వాడబడిందో,
మనం వారిలాగా మనం జీవించినట్లయితే మన కుటుంబ వ్యవస్థ కూడా ఆ విధంగా ఉంటుంది. వీరిలో ప్రధానంగా మనం చూసినట్లయితే వన్నెస్ మొదటి అంశము, దీంట్లో మొదటి పాయింట్ వీరిలో ఉన్నటువంటి వన్నెస్. ఓవరాల్గా ఈ కొత్త నిబంధనలో అపోస్తుల కార్యము, తర్వాత 1 కొరింథీ, రోమా, తిమోతి, 2వ తిమోతి, ఓవరాల్గా 6 సార్లు వీరి గురించి రాయబడింది. ఎక్కడ రాయబడినా కానీ అకులా ప్రిస్కిల్లా లేకపోతే ప్రిస్కిల్లా అకులా అని రాయబడింది. ఎక్కడున్నవారు టుగెదర్గా ఉన్నారు, కలిసి ఉన్నారు. అక్కడ రోమా నుంచి వెళ్ళిపోమన్నప్పుడు ఆ శ్రమలలో వారికి కొంత కలిగి ఉన్నది. ఇక్కడికి వచ్చి కొరింథీ మంచి వ్యాపార కేంద్రము, ఎంతో పాపంతో వెళుతున్నటువంటి సిటీ, అది సిన్ సిటీ లాంటిది. అది ఎంతో విగ్రహారాధన, వ్యభిచారము, ఎంతో పాపం ఉన్నటువంటి ఆ పట్టణానికి బిజినెస్ నిమిత్తం వీళ్ళు ఇక్కడికి వస్తారు. వారు ఎక్కడ ఉన్నా కానీ ఇద్దరు కలిసి ఉన్నట్లుగా, కలిసి వారి పేరు కనబడతాయి, టుగెదర్గా వారి పేరు కనబడతాయి. ఎక్కడ దేవుని యొక్క సేవ చేసినా, వాళ్ళు పని చేసినా, ఎక్కడికి వెళ్ళినా, ఏది చేసినా, ఏది వేరే వాళ్ళ విషయంలో మాట్లాడినా కానీ ఇద్దరు కలిసి చేయడం అనేది మనము తర్వాత వచనాలలో మనం చూడొచ్చు. కాబట్టి భార్య భర్తలలో ఉండవలసినటువంటి ఒక ఆదర్శప్రాయమైనటువంటి ఆదర్శవంతమైన కుటుంబంలో ఉండవలసింది భార్య భర్తల మధ్య వన్నెస్. ఎక్కడైతే వన్నెస్ ఉంటుందో అక్కడ ఎంతో సమాధానము, నెమ్మది, సంతోషము, దేవునికి మహిమ ఉంటుంది. అంతేకాకుండా ఆ కుటుంబం దేవుని సేవ కొరకు ఎంతో చక్కగా వాడబడేటువంటి కుటుంబంగా ఉంటుంది. ఎందుకంటే వీరి యొక్క సేవ ఎంతో ఫలభరితంగా ఉంది, ఎంతో మంది మేలు పొందుకున్నారు. ఎందుకంటే వారు కుటుంబంగా వన్నెస్గా ఉండి పనిచేశారు. వన్నెస్ అనగా మనం ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు అంటే, మనం ఆది కాండంలో చూసినట్టయితే పురుషుడు తన తల్లిని తండ్రిని విడిచి భార్యను హత్తుకొని వారిద్దరు ఏక శరీరంగా ఉందురు అని వాక్యం సెలవిస్తుంది. మన యేసుక్రీస్తు వారు కూడా ఏమంటారంటే, ఇంకా వారిద్దరు ఇద్దరుగా ఉండక ఒక్కరిగా ఉంటారు. మత్తయి సువార్తలో, మార్కు సువార్తలో, మార్కు 10వ అధ్యాయంలో 5-6 వచనాల్లో చూడొచ్చు మనం. వారిద్దరుగా ఉండక ఒక్కరిగా ఉంటారు. కానీ ఒక్కరిగా ఉండడం అన్నప్పుడు ఒక అభిప్రాయము, ఒక ఆలోచన, ఒక మాట, ఒక పద్ధతి అనేది ఉంటుంది. ఇద్దరుగా ఉన్నప్పుడు భిన్న అభిప్రాయాలు ఉంటాయి, బట్ ఇద్దరుగా కాక ఒక్కరిగా ఉంటారు. అంటే తన మాట ఈమె మాట ఒకటే ఉంటుంది, తన ఆలోచన ఈమె ఆలోచన ఒకే విధంగా ఉంటుంది, తన పద్ధతి ఈమె పద్ధతి ఒకే విధంగా ఉంటుంది. ఒక కుటుంబంలో భర్త ఏ నిర్ణయం తీసుకుంటాడో భార్య అదే నిర్ణయం తీసుకుంటుంది. వారి ప్రయాణం ఒకే విధంగా ఉంటుంది. ఎవ్రీథింగ్, వారి గమ్యము, మార్గము అన్నీ ఒకే రీతిలో, లేకపోతే ఒకే విధానంలో ఒక్కటిగా వారి మాట ఉంటుంది. ఎలాంటి సందర్భాలు ఎదురైనప్పటికీ వారు కలిసి ఉన్నారంటే వన్నెస్లో ఉన్నారు. అంటే భార్య భర్తలను విడిపోవడం అనేది కరెక్ట్ కానే కాదు. దేవుడు జతపరిచిన వారిని మనుషులు విడగొట్టకూడదని ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటారు. కాబట్టి ఎప్పుడు జీవితకాలం ఎంతో చక్కని ప్రమాణాలు చేస్తాం మనం. ఆ ప్రమాణాలు తగ్గట్టు ఎలాంటి పరిస్థితులు అయినప్పటికీ భర్త భార్యను విడవకూడదు, భార్య భర్తను విడవకూడదు. అన్ని సందర్భాల్లో ప్రేమించడం, హత్తుకొని ఉండడం అనేది దేవుడు మనకి ఇస్తున్నటువంటి ఆదేశం. కాబట్టి ఎక్కడైతే ఈ వన్నెస్ ఉంటుందో అక్కడ ఎంతో చక్కగా సమాధానం ఉంటుంది. అక్కడ దేవుడు ఆ కుటుంబాన్ని ఎంతో చక్కగా వాడుకుంటాడు. కాబట్టి ఇద్దరు ప్యారలల్గా దేవుడు పైన ఉన్నాడు అనుకుంటే, భర్త మొదట ప్రాధాన్యత కలిగి భర్త ముందుగా దేవుని వైపు నడుస్తూ ఉండాలి. ఆయన అడుగుజాడల్లో భార్య నడుస్తుంది. ఇద్దరు ప్యారలల్గా భర్త భార్య దేవుని వైపు నడుస్తూ ఉంటే, క్రీస్తు స్వరూపంలోనికి మార్చబడితే వారి అభిప్రాయాలు, ఆలోచనలన్నీ క్రీస్తు సెంటర్గా, క్రైస్ట్ సెంటర్డ్గా ఏ కుటుంబం అయితే మార్చబడుతుందో అక్కడ వన్నెస్ వస్తుంది. లోకంలో ఏ భార్య భర్తల మధ్య వన్నెస్ అనేది ఇంపాసిబుల్. బట్ ఒక క్రిస్టియన్ లైఫ్లో, క్రైస్తవ జీవితంలో భార్య భర్తల మధ్య వన్నెస్ అనేది సాధ్యము. కొందరికి 5 సంవత్సరాలు పట్టవచ్చు, కొందరికి 10 సంవత్సరాలు పట్టవచ్చు, కొందరికి 15, 20, కొందరు జీవితకాలం ఉన్నా కానీ పట్టదు. ఎందుకంటే వారు క్రీస్తుకు లోబడలేదు, క్రీస్తును ఆధారం చేసుకోలేదు, క్రీస్తును సెంటర్గా చేసుకొని జీవించడానికి ఎవరైతే ఇష్టపడరో వారు వన్నెస్లోకి రారు. జీవితకాలము అసమాధానం, గొడవలతో ఆ కుటుంబం ఎప్పుడైనా విచ్ఛిన్నం కావచ్చు. ఇక్కడ భర్త అనేవాడు మొదటి ప్రాధాన్యత కలిగి మొదట తను క్రీస్తు వైపు నడుస్తూ తన అడుగుజాడల్లో భార్య నడిపించేటువంటి జ్ఞానం గల వ్యక్తిగా భర్త ఉన్నట్లయితే భర్తను చూస్తూ, ఇటు యేసుక్రీస్తును చూస్తూ
భర్త కనబడుతున్నటువంటి భర్త అడుగుజాడల్లో చూస్తూ భార్య నడుస్తుంది కనుక ఇద్దరు పురుషుడు భర్త యేసుక్రీస్తును కేంద్రంగా చేసుకొని జీవించడం, దేవుని వాక్యానుసారంగా జీవిస్తూ భార్య కూడా దేవుని యొక్క వాక్యానుసారంగా క్రైస్ట్ సెంటర్గా జీవించినట్లయితే వాళ్ళిద్దరూ వన్నెస్లోని ఉంటారు. ఎవరి జీవితాలైతే భార్య భర్తల జీవితాల్లో యేసుక్రీస్తు కేంద్రంగా ఉంటాడో కాబట్టి వారు తీసుకునే నిర్ణయము యేసుక్రీస్తు వాక్యానుసారంగా ఉంటుంది కాబట్టి భార్యకు నచ్చుతుంది. భార్య తీసుకునేటువంటి నిర్ణయము భర్తకు నచ్చుతుంది, ఎందుకంటే వారు దేవుని వాక్యానుసారంగా నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి అకుల ప్రిస్కిల లైఫ్లో వన్నెస్ ఉంది. వారు ఎక్కడ కూడా సింగిల్గా ఎక్కడ రాయబడలేదు. వారు ఎక్కడికి వెళ్ళినా, ఏ ప్రయాణం చేసినా, ఎవరి దగ్గరికి వెళ్ళినా, మాట్లాడినా, ఎవ్రీథింగ్ ప్రతి సందర్భంలో వారు వన్గా ఉన్నారు. ఇద్దరుగా ఉండకుండా ఒక్కరుగా మనకు కనబడుతున్నట్లు మనకు ఈ వాక్య భాగాలలో మనం చూడవచ్చు. రెండవదిగా మనం చూసినట్లయితే హాస్పిటాలిటీ, ఆతిథ్యం ఇచ్చేటువంటి మనసు కలిగిన వారు అకుల ప్రిస్కిల్లా. ఇక్కడ పౌలు ఎంతకాలం ఉంటాడంటే 18 months అని చెప్పాను. 50లో వచ్చాడు, 51 ఎండింగ్లో అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. దగ్గర 18 months తను ఉన్నాడు. ఒక వ్యక్తి మన ఇంటికి వచ్చినట్లయితే, ఒక గెస్ట్ వచ్చినట్లయితే 3 days లేకపోతే ఒక 5 days లేకపోతే 7 days ఒక 15 days చక్కగా చూసుకోగలుగుతాం. ఇంకా దినాలు గడుస్తున్న కొద్దీ మొదట స్టార్టింగ్లో చూపెట్టిన ప్రేమను కానీ అలాంటి ఆతిథ్యం కానీ మనం చూపలేము. కానీ ఈ కుటుంబము మరి వీళ్ళకు ఎంత ఉందో ఏమి లేదో మనకు తెలియదు. డేరాలు కుట్టువారంటే చాలా వరకు వాళ్ళు పేదవారే అనుకోవచ్చు. కానీ వారి దగ్గర పౌలు more than 500 days అంటే 1 year 6 months ఉన్నాడు. ఊహించండి, ఒక గెస్ట్ మన ఇంట్లో అన్ని రోజులు ఉన్నాడంటే మనం అన్ని రోజులు చూసుకోగలుగుతామా? ఎంత వీరు ప్రేమ చూపెట్టారు, ఎంత వీరు హాస్పిటాలిటీ ఆతిథ్యం ఇచ్చారు ఒక దేవుని సేవకునికి. నిజంగా పౌలు వారి దగ్గర అన్ని రోజులు ఉండడం అంటే మనకు కూడా ఆశ్చర్యం ఇస్తుంది. ఎందుకంటే పౌలు ఎలాంటి మోమాటం లేని వ్యక్తి, ఎవరి మీద ఆధారపడేవాడు కాదు, సెల్ఫ్గా దేవుని మీద ఆధారపడుతూ ఎవరికి భారంగా ఉండే వ్యక్తి కాదు. కానీ వారి దగ్గర ఉండటానికి ఇష్టపడ్డాడంటే వారు ఎంత ఆతిథ్యం ఇచ్చేవారు, ఎంత ప్రేమ గలవారు. నేను అనుకుంటున్నాను పౌలు అండ్ అకుల ఒకటే దగ్గర ఏజ్కి సంబంధించిన వారు అని నాకు అనిపించింది. అలా ఉన్నవారు మాత్రమే చక్కని ఫ్రెండ్షిప్ ఉంటుంది కాబట్టి చక్కగా ఉండవు. ఏజ్ డిఫరెన్స్ ఎక్కువ ఉన్నప్పుడు అలా ఉండలేరు, పొసకలేరు. కాబట్టి ఈక్వల్ ఏజ్ ఉన్నారేమో నాకు అనిపించింది. అకుల ఎంత చక్కని ప్రేమ గలవాడు, స్నేహితుడైతే పౌలు లాంటి వాడు ఉండగలుగుతాడు. కాబట్టి అకుల రోలు దీనిలో చాలా ముఖ్యమైనది అని చెప్పవచ్చు. నాకు ఒక వ్యక్తి, నా ఇంటికి వచ్చిన వ్యక్తి నాకు నచ్చకపోతే ఆ వ్యక్తి ఎక్కువ కాలం ఉండలేడు, నేను కూడా యాక్సెప్ట్ చేయను. కానీ అకుల పౌలుని ఎంతో ఇష్టపడిన వ్యక్తిగా, ఒక ప్రాణ స్నేహితునిలాగా భావించాడు, ఎంతో తనను ప్రేమించాడు కనుకనే పౌలు ఉండగలిగాడు. ప్రిస్కిల్లా కూడా ఎంతో చక్కగా దేవుని సేవకుని పట్ల ఎంతో గౌరవం కలిగిన వ్యక్తిగా, సేవా దృక్పథము, సేవ మనసు తనకు ఉంది కనుక సేవ చేసేటువంటి ఆ తలంపు, దేవుడిచ్చినటువంటి ఆ తలంపు ఉన్నది కనుక తను కూడా చేయగలిగింది. ఆ విధంగా 18 months అక్కడ పౌలు వారి మధ్య ఉంటాడు. ఇంకా వారి గురించి పౌలు ఏమంటాడంటే రోమీలకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 3-4 వచనాలు. క్రీస్తు యేసునందు నా జత పని వారైన ప్రిస్కిల్లాకును అకులకును నా వందనం చెప్పుడి. వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణములను ఇచ్చుటకైనను తెగించిరి. మరి వారి ఇంట ఉన్న సంఘమునకు వందనం చెప్పుడి. నేను మాత్రము కాదు, అన్యజనులోని సంఘంలో వారందరూ వీరికి కృతజ్ఞులై ఉన్నారు. పౌలు కొరకు ప్రాణం ఇవ్వటానికి కూడా సిద్ధపడ్డారు. దేవుని సేవకుని పట్ల వీరు ఎంత గౌరవానికి కలిగి ఉన్నారు. దేవుని సేవకుని కొరకు ప్రాణం పెట్టడానికి ఇష్టపడినటువంటి ఈ వ్యక్తులు, ముఖ్యంగా అకులను తీసుకుందాం. దేవుని సేవకుని కొరకు ప్రాణం పెట్టడానికి ఇష్టపడిన వ్యక్తి తన భార్య కొరకు ప్రాణం పెట్టలేడా? పెట్టగలుగుతాడు, ఈజీగా పెట్టగలుగుతాడు. కాబట్టి అకుల జీవితంలో మనం చూసి నేర్చుకున్నది ఏంటంటే దేవుని సేవకుని ప్రేమించేవాడుగా ఉన్నాడు. అంతేకాకుండా తన భార్యను ప్రేమించేవాడుగా, భార్య కొరకు ప్రాణం పెట్టేటువంటి వ్యక్తిగా ఉన్నాడని అనుకోవడంలో సందేహం లేదు.
మరి ఈ సందర్భం ఏ సందర్భమో మనకు తెలియదు. తర్వాత 19వ అధ్యాయంలో ఎఫెసీలో ఆర్తమీదేవి అని చాలా అల్లరి జరుగుతుంది. అక్కడ మోస్ట్లీ ఇంకా చనిపోతాము అన్నటువంటి భయాందోళనలకు పౌలు వెళ్ళిపోయినట్లు తను 1 కొరింథీ పత్రికలో రాస్తాడు. ఇంకా మాకు బ్రతుకుతామన్న ఆశ మాకు లేదు, ఆశయాలు మాకు అలాంటి ప్రమాదం కలిగింది, క్రూరమైనటువంటి మృగాల చేత మేము విడిపింపబడ్డాము అని రాస్తాడు. మేము ఎంత అడ్డుకున్నారో, ఎంత ప్రొటెక్ట్ చేశారో మనకు తెలియదు. అంత గుంపులో ఉన్నారన్నప్పుడు ఎక్కువ ప్రొటెక్ట్ ఎవరు చేయగలుగుతారంటే హక్కులను చేయగలుగుతాడు. ఎందుకంటే స్త్రీ అలా అక్కడ వెళ్ళలేదు కనుక. మరి ఏ విధంగా వాళ్ళు ప్రొటెక్ట్ చేశారో, మరి వాళ్ళిద్దరి గురించి రాయబడింది కాబట్టి వాళ్ళు ఎంత కాపాడారో, ప్రొటెక్ట్ చేశారు, ప్రాణం ఇవ్వడానికి ఇష్టపడ్డారు అనేది మనం చూడవచ్చు. దేవుని సేవకుని అంటే ఎంత వీరికి భక్తి మర్యాద, ఎంత ప్రేమించేవారు, ఎంత ఆతిథ్యం ఇచ్చారు, ఎంత చక్కగా చూసుకున్నారు. అంతకాలం వారు చక్కగా చూసుకున్నారు కనుకనే పౌలు ఉండగలిగారు. ఒకవేళ వారు ప్రేమ లేని వారైతే, ఆతిథ్యం ఇచ్చేటువంటి మనసు లేని వారు, లేకపోతే వేరే స్వార్థం కొరకు ఆలోచించే వారైతే పౌలు లాంటి వాడు ఉండడు. ఎందుకంటే పౌలు ఎంతో జ్ఞానం గల వ్యక్తి, వెనుక ముందు ఆలోచించేవాడు. వాళ్ళు ఎలిజిబుల్ కాబట్టే వారు నిజంగా క్రీస్తు ప్రేమను బట్టి ఆదరిస్తున్నారు కనుకనే అక్కడ ఉండగలిగాడు. అంతేకాకుండా ఇదే 18వ అధ్యాయం 24వ వచనంలో చూసినట్లయితే అపోల్లో అనేటువంటి యవనస్తుడు తను యేసుక్రీస్తు గురించి పూర్తి విషయాలు తెలియనప్పుడు ఆ యవనస్తుని కూడా వీరు చేర్చుకొని ఆతిథ్యం ఇచ్చి చక్కగా మిగతా దేవుని విషయాలు చక్కగా బోధిస్తారు. తర్వాత కాలంలో చూసినట్లయితే వీళ్ళ ఇంట్లో ఒక సంఘం ఉంటుంది. ఆ సంఘంలో అనేక మందికి పరిచర్య చేసిన వ్యక్తులుగా మనం చూడవచ్చు. ఒక సంఘంలో వారి ఇంట్లో సంఘం కొడుకుంది, మరి డేరాలు ఉంటే వాళ్ళ ఇంటి స్థలం ఎంత ఉందో మనకు తెలియదు. చిన్నపిల్లలు ఉండొచ్చు, అప్పట్లో డైపర్స్ లేవు ఇప్పుడు ఉన్నట్లు. వాళ్ళు మరి ఏ విధంగా వాళ్ళ ఇంటిని మేబీ మరి చిందరవందరగా లేకపోతే అల్లకొల్లంగా చేశారో, పిల్లలు ఉన్నప్పుడు అలాంటి పరిస్థితి జరగవచ్చు, జిగ్జాగ్గా జరగవచ్చు. వారు ఎంత ఓర్పు సహనం కలిగి ఉంటే హక్కుల సహాయం చేయకపోతే చాలా కష్టం. అంతమంది వచ్చినప్పుడు వారికి ఫుడ్ విషయంలో కానీ, వారికి ఉన్నదాని విషయంలో కానీ ఏ విధంగా మరి దేవుని సేవకులకు వాళ్ళు సహాయపడ్డారో మనకు తెలియదు, అవన్నీ రాయబడలేదు. కానీ ఖచ్చితంగా వారు కలిసికట్టుగా ఎక్కడున్నా పని చేస్తున్నారు, దేవుని సేవ చేస్తున్నారు, అన్ని ప్లేస్లలో వారు ఒక్కటిగా కనబడుతున్నారు కనుక హక్కుల ప్రేమ గలవాడు కనుక తను చక్కగా తన భార్యకు సహాయపడిన వ్యక్తిగా ఉన్నాడు అనుకోవడంలో సందేహం లేదు. ఎవరైనా గెస్ట్లు వస్తున్నప్పుడు పాపం స్త్రీలకు చాలా బర్డెన్గా ఉంటుంది. ఎందుకంటే కొన్నిసార్లు మనం సడన్గా ఉండపాటున మన బయటికి వెళ్ళి ఉండపాటున ఎవరినో ఒకరిని తీసుకొని వచ్చేస్తాం, మా ఫ్రెండ్ అని చెప్పుకొని తీసుకొని వస్తాం. వాళ్ళు చూడగానే వీళ్ళు భయపడిపోతారు. ఎందుకంటే ఇప్పుడు నేను ఏం వండాలి, ఇంట్లో ఏమున్నాయి, ఇది లేదు అది లేదు అనుకుంటాం. మనం ఏది ఆలోచించకుండా తీసుకొస్తాం, కనీసం చాలాసార్లు ఇన్ఫర్మేషన్ అందించాం. భర్తలుగా ఉన్నటువంటి మనము ఒక ప్లాన్డ్గా ఈరోజు లేకపోతే మనం ఎంతవరకు చేయగలుగుతాము, లేకపోతే నా ఫ్రెండ్ వస్తున్నాడు అతనికి ఇది చేద్దాము, సువార్త చెబుతాము, లేకపోతే ఒక దేవుని సేవకుడిని లేకపోతే మనకు తెలిసినటువంటి ఒక విశ్వాసాన్ని పిలుద్దాం, కుటుంబాన్ని పిలుద్దాం, మనం ధైర్యపడతాం, లేకపోతే వారు దేవుని ఎదిగించే విషయంలో సహాయపడే విధంగా మనం ఈ విధంగా ప్లాన్ చేసుకుందామని చక్కగా ఆలోచించి ప్లానెడ్గా వారు వచ్చే కంటే ముందే వంట చేసే విషయంలో భర్త అయిన వారు భార్యకు సాయం చేసినట్లయితే వారికి బర్డెన్ తగ్గుతుంది. ఏమి పెట్టగలుగుతాం, ఏమి పెట్టలేము, ఎంతవరకు చేయగలుగుతాము చక్కగా ఆలోచించుకొని ఇది మెను పెట్టుకుందాము, ఇలా చేద్దాము, ఇంకో ఇది నువ్వు చేయి, ఇది నేను చేస్తాను అని సహాయపడినట్లయితే తను ఎంతో సంతోషించగలుగుతుంది. స్టార్టింగ్లో నేను చాలాసార్లు ఈ విధంగా సువార్త చెప్పాలి లేకపోతే వీళ్ళని బలపరచాలనే ఉద్దేశంతో సరే వారి విశ్వాసులుగా అది ఏం పెడితే ఏముందిలే అని అనుకునేవారు. కానీ భార్యలైన వారికి దేవుడు ఒక మంచి తలాంతుని ఇచ్చాడు, ఎక్కువ సేవా దృక్పథం వాళ్ళకు ఉంటుంది. ఇంటికి వచ్చిన వారు చక్కని పరిచర్య చేయాలన్నటువంటి తలంతుని కలిగి ఉంటారు. కాబట్టి నేను ఏది సామాను సరిగ్గా తీసుకురాకుండా కొన్ని ఫైనాన్షియల్ బట్టి ఉన్నదాంతో పెట్టలే అని అనేవాడిని. కానీ దినాలు గడుస్తున్న కొద్దీ ఎవరైనా ఇంటికి వస్తున్నారంటే తను చాలా భయపడిపోయేది. ఎందుకంటే ఇంట్లో సరైన వస్తువులు సామాను కావలసిన సరుకులు లేక తను చాలా ఇబ్బంది పడిన తర్వాత నేను అర్థం చేసుకోగలిగినాను. ఉన్నదాంట్లో ఏది పెడదాం ఆలోచించి తర్వాత నేను మార్చుకోవటానికి నాకెంతో దేవుని యొక్క వాక్యం సహాయపడింది. కాబట్టి పురుషులుగా ఉన్నటువంటి మనము ఇంటికి ఒకళ్ళు గెస్ట్లు వస్తున్నా లేకపోతే ఎవరిని మనం తీసుకొచ్చినా దాని విషయంలో ప్రీ ప్లానెడ్గా వారితో మాట్లాడి ఏమి చేయగలుగుతాం, ఏమి పెట్టగలుగుతాం, ఉన్న దాంట్లో ఆలోచన చేసి చక్కగా సహాయపడినట్లయితే ఎంతో చక్కగా మనము ఒకవేళ అన్యులైతే సువార్త చెప్పడానికి ఎంతో చక్కగా
కలిసికట్టుగా చెప్పడానికి ఉంటుంది. ఒకవేళ విశ్వాసులైతే దేవునిలో బలపరచడానికి సహాయకరంగా ఉంటుంది. కాబట్టి ఈ కుటుంబం ఎంతో చక్కగా దేవుని సేవకులకు ఆతిథ్యం ఇచ్చినటువంటి కుటుంబంగా, దేవుని సేవకుని కొరకు ప్రాణం ఇచ్చినటువంటి కుటుంబంగా ఉంటుంది. చాలాసార్లు మన సంఘాలలో వింటూ ఉంటాం, ఒరిస్సా నుంచి మిషనరీకి మనం సపోర్ట్ చేస్తున్నాం, మధ్యప్రదేశ్లో సేవకులు ఉన్నారు, మిషనరీలు ఉన్నారు, సపోర్ట్ చేస్తున్నాం అని అంటారు. కొన్నిసార్లు మన దగ్గరికి వస్తారు, కానీ మనం జస్ట్ ఏదో ప్రైజ్ లాడ్ చెప్తాం, బాగా చెప్పారు, బాగా మంచి సాక్ష్యం ఉంది, మాట్లాడి వెళ్ళిపోతాం. కానీ మనం ఎప్పుడూ, నేనైతే అలా చేయలేదు. మరి బ్రదర్ మీరు ఎక్కడికి వెళ్తారు, మరి మా ఇంటికి మీరు రావచ్చు, మీ యొక్క మిషనరీ లైఫ్ మీరు ఏ విధంగా సేవ చేస్తున్నారు మీరు షేర్ చేసుకున్నట్లయితే ఫెలోషిప్గా మేము ఆత్మీయంగా మేలు పొందుతాము అని మనం ఆలోచించి మా ఇంటికి రండి అని మనం ప్రేమపూర్వకంగా ఆహ్వానించినట్లయితే అది ఎంతో మనకు ఆత్మీయంగా ఆశీర్వాదాన్ని కలిగిస్తుంది అనేది చెప్పడంలో సందేహం లేదు. కాబట్టి దేవుడి సేవకుడులే అని మనం ఎవరిని పడితే వాళ్ళు పిలవకూడదు. ఖచ్చితంగా నీ సంఘ కాపరి, ఈ వ్యక్తి నమ్మకస్తుడు, యథార్థవంతుడు, మంచి సాక్ష్యాన్ని కలిగిన వ్యక్తి, చక్కని సేవ చేస్తున్నాడు కాబట్టి అతన్ని మీ కుటుంబంలోనికి ఆహ్వానించవచ్చు. లేకపోతే అతనికి ఒక పూట మీరు సహవాసంలో కలిసి భోజనం చేయొచ్చు అని పర్మిషన్ ఇస్తే తీసుకోవచ్చు. లేకపోతే వ్యక్తిగతంగా నీ కుటుంబానికి తెలిసిన వారు దేవుని సేవ చేస్తున్నట్లయితే ఎప్పుడన్నా ఒకసారి వారిని మన ఇంటికి ఆహ్వానించి వారి యొక్క పరిచర్య, వారి జీవితము వారు షేర్ చేసుకున్నట్లయితే మనము మేలు పొందుతాం. అంతేకాకుండా మన బిడ్డలు కూడా వారి యొక్క సాక్ష్య జీవితాన్ని బట్టి మేలు పొందుకుంటారు. ఈ మధ్యకాలంలో నేను జాక్పునేని మెసేజ్ విన్నాను. తను యవ్వనంలో ఉన్నప్పుడు చాలామంది మిషనరీలకు సపోర్ట్ చేసేవాడు. వాళ్ళ కుటుంబాలకి వచ్చినప్పుడు ఎంతో చక్కగా షెల్టర్ ఇచ్చి, హాస్పిటాలిటీ ఇచ్చి, ఎన్నో వారి ద్వారా నేర్చుకున్నాను. నా పిల్లలు మా ఇంటికి వచ్చినటువంటి దేవుని సేవకులకు మేము చేసిన సహాయాన్ని బట్టి, వారు మా ఇంట్లో చాలాసార్లు ఉండడాన్ని బట్టి మా పిల్లలు ఆత్మీయంగా ఎంతో మేలు పొందారు, వారి ద్వారా ఎన్నో విషయాలు నేర్చుకున్నారు అని తను కూడా సాక్ష్యం ఇస్తాడు. కాబట్టి దేవుని సేవకులకు మనం సహాయం చేసే విషయంలో, ఆతిథ్యం ఇచ్చే విషయంలో, వారికి సహాయపడే విషయంలో మన ధనమే కావచ్చు, మన ఆహారమే కావచ్చు, ఇంకే విధంగానైనా మనం షెల్టర్ ఇచ్చి వారికి సహాయం చేసినట్లయితే దేవుడు అన్యాసుడు కాదు, మర్చిపోయేవాడు కాదు. ఆత్మీయంగా మేలు పొందుతాము. ప్రభు చిత్తమైతే మనకి ఏది కావాలో దేవుడు అది అనుగ్రహించే విషయంలో మనం దీవించవచ్చు, ఆశీర్వదించవచ్చు. పాత నిబంధనలో 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయంలో చూసినట్లయితే షూనేము పట్టణం నుంచి ఎలీషా వెళ్తా ఉంటే ఒక స్త్రీ ఎలీషాను చూసి, నువ్వు ఎప్పుడు ఇటు వస్తూ ఉన్నావు కదా, నువ్వు మా ఇంట్లోకి వచ్చి నువ్వు భోజనం చేయొచ్చు అని తను చెప్తుంది. కాబట్టి ఆ షూనేము పట్టణంకి వచ్చినప్పుడల్లా ఎలీషా ఆ కుటుంబం దగ్గరికి వెళ్ళి ఆ కుటుంబంలోకి వెళ్ళి భోజనం చేసేవాడు. ఆ భార్య భర్తతో ఎంతో ప్రేమపూర్వకంగా, భక్తిగల ఆ దైవజనుడు మరి తరచూ వస్తూ పోతా ఉన్నాడు కనుక దాంట్లో ఒక మంచము, ఒక టేబుల్, ఒక బల్ల, ఒక దీపస్తంభము ఏర్పాటు చేద్దాం, ఇక్కడికి వచ్చినప్పుడల్లా చక్కగా సేద తీర్చుకొని చక్కగా అక్కడ దాంట్లో రెస్ట్ తీసుకుంటాడు అన్నప్పుడు ఎంతో ప్రేమపూర్వకంగా తన భర్తకు చెప్పినప్పుడు భర్త తనలో ఉన్నటువంటి ఆ గిఫ్ట్ను అంగీకరించాడు, యాక్సెప్ట్ చేశాడు. కాబట్టి దాన్ని నెరవేర్చే విషయంలో వారు చేశారు. ఎలీషా అలానే ప్రతిసారి షూనేము పట్టణానికి వస్తున్నప్పుడల్లా చక్కగా అక్కడ భోజనం చేసి, వారి దగ్గర భోజనం చేసి అక్కడ రెస్ట్ తీసుకునేవాడు. ఎలీషా ఆలోచించాడు, వీళ్ళు ఇంత చక్కగా మనకు సహాయం చేస్తున్నారు కదా, మరి గెహజీ నువ్వు వెళ్ళి వారికి ఏమి అవసరమో, వారికి ఏమి నీడ్ ఉందో నువ్వు వెళ్ళి కనుక్కొని రా అన్నప్పుడు గెహజీ వచ్చేసి వారికి కుమారుడు లేడు, తను భర్త ఎంతో వృద్ధాప్యంలో ఉన్నాడు అన్నప్పుడు ఎలీషా తన దగ్గరికి వెళ్ళి నెక్స్ట్ ఇయర్ ఇదే సమయానికి నీకు ఒక బాబు పుడతాడు అని చెప్పినప్పుడు చక్కగా తను బాబును పొందుకుంటుంది. అంతేకాకుండా ఆ బాబు కొంత ఎదిగిన తర్వాత అనారోగ్యానికి గురై చనిపోతే ఆ స్త్రీ ఎలీషా దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ ఎలీషా దేవుని నామాన్ని బట్టి స్వస్థత పరుస్తాడు. చూడండి, దేవుడు అన్యాయస్తుడు కాదు. దేవుడు ఎంతో చక్కగా వారి విషయంలో ఏదైతే ఉందో నెరవేర్చాడు. ఎందుకు నెరవేర్చాడు అంటే ఆ స్త్రీ ఎంతో చక్కగా ఒక దేవుని సేవకుడు పాపం ఇటు వస్తూ పోతా ఉన్నాడు, తనకు ఎక్కడ ఉంటున్నాడు, మరి ఏమి తింటున్నాడు ఆలోచించింది. నిజమైన దైవభక్తి గల దేవుని యొక్క సేవకుడు, యథార్థవంతుడు, నమ్మకస్తుడని గుర్తించింది కనుక భోజనం పెట్టడమే కాకుండా తన ఇంటి మీద ఒక రూమ్ను కట్టించేసి ఒక షెల్టర్ని ఇచ్చినటువంటి వ్యక్తిగా మనం చూడొచ్చు. తద్వారా దేవుడు ఆమెను ఆశీర్వదించాడు, తనకు కావలసిన బిడ్డనిచ్చాడు,
అంతేకాకుండా బిడ్డను స్వస్థపరిచాడు. అక్కడ ఉన్న ఆ భర్త భార్య యొక్క మనసును అర్థం చేసుకోగలిగాడు. భార్య చేస్తున్నది కరెక్టే, ఒక మంచి దేవుని సేవకునికి షెల్టర్ ఇచ్చి సహాయపడుతుంది. తన భార్యను తను నమ్మి తనకున్నటువంటి గిఫ్ట్ను అంగీకరించి ఆ విధంగా చేశాడు కనుక తన కుటుంబంలో ఆశీర్వాదం వచ్చింది. కొత్త నిబంధనలు మనం చాలా సందర్భాల్లో చూడొచ్చు. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రతిసారి యెరూషలేముకు వచ్చినప్పుడు మరియా, మార్తా, లాజర్ వాళ్ళ ఇంట్లో ఎక్కువ ఉండేవాడు. ఎందుకంటే వారు పిలిచేవారు. ఎంతో ఆతిథ్యం ఇచ్చేటువంటి మనసు కలిగిన వ్యక్తులు కనుక ఎంతో మరియా, మార్తా చక్కగా ప్రభుకు పరిచర్య చేసేవారు, ఆతిథ్యం ఇచ్చేవారు. కాబట్టి వారికి ఏ మేలు కలిగింది? లాజర్ చనిపోయినప్పుడు దేవుడు లేపాడు. ఈ విధంగా మనం నిజంగా దేవుని సేవకులకు నమ్మకస్తులైన యథార్థవంతులైనటువంటి మనకు తెలిసిన లేకపోతే మన సంఘంతో పరిచయం ఉన్నటువంటి మిషనరీ వాళ్ళు మన దగ్గరికి వచ్చినప్పుడు మనం వారిని ప్రేమపూర్వకంగా ఆహ్వానించి మన ఇంట్లో వారికి ఒక పూటనో ఒకరోజు వారితో సహవాసాన్ని కలిగి ఉన్నట్లయితే వారికి మన వంతు మనం ఏం చేయగలుగుతామో చేసినట్లయితే వాళ్ళు ఎంతో ఆదరణ పొందుతారు. మా గురించి ప్రార్థన చేసేవారు, పట్టించుకునేవారు ఉన్నారు అన్నప్పుడు వారు ఎంతో చక్కగా దేవుని సేవ చేస్తారు. మనం వెళ్ళలేము, మనం చెప్పలేము, కానీ వెళ్ళేవారిని మనం ప్రోత్సహించి, మనం చెప్పలేం కాబట్టి చెప్పేవారిని మనం ప్రోత్సహించినట్లయితే ఓవరాల్గా అంటే అల్టిమేట్గా మనం దేవుని యొక్క సేవను జరిగిస్తున్న వారంగా ఉంటాం. అకుల ప్రిస్కిల్లా అదే చేశారు. పౌలు అంతకాలము ఉన్నాడు, వారి మధ్య ఉంటూ వీరు వారికి పౌలుకు సేవ చేశారు. అంతేకాకుండా పౌలుతో కూడా జత పనివారు, పౌలు అంటారుగా నా జత పనివారు, పౌలుతో కూడా వాళ్ళకి అంత బిజినెస్ ఉన్నప్పటికీ పౌలుతో కూడా వీరు ప్రయాణం చేస్తూ పౌలుకు ఎంతో సహాయపడినటువంటి వ్యక్తులుగా వీళ్ళు ఉన్నారు. కాబట్టి దేవుని సేవకుని విషయంలో నీవు, నేను, నా కుటుంబం, నీ కుటుంబం ఏ విధంగా ప్రయాసపడుతుంది? పౌలు చెప్పినట్లుగా వారు నా జత పని వారు, దేవుని సేవ విషయంలో నా జత పని వారు నా కొరకు ప్రాణం ఇవ్వడానికి కూడా సిద్ధపడ్డారు అని మన కాపరి ఉపేందర్ అన్న నా గురించి, నీ గురించి చెప్పగలుగుతాడు. ఈ కుటుంబము నా దేవుని యొక్క సేవలో ఎంతో తోడ్పాటు చేశారు, ఎంతో సహాయపడ్డారు. వారు ఎన్నోసార్లు నాకు ఎంతో సహాయం చేశారు, ఆదుకున్నారు. ఈ విధంగా నన్ను బలపరిచారు, ఆదరించారు. ఆ కుటుంబాన్ని బట్టి నేను ఎంతో సంతోషిస్తున్నాను అని చెప్పగలుగుతారు. వారు మన ధనాన్ని బట్టి ఆశించారు. మనం ఒకవేళ ఒక పూట ఫుడ్ వారికి వండి పెట్టినా కానీ ఆ ఫుడ్ని బట్టి ఆనందించరు. కానీ ప్రేమపూర్వకంగా మనం చేసిన దాన్ని బట్టి మా కొరకు వీరు ఆలోచిస్తున్నారు, ప్రేమిస్తున్నారు. వీరి సహకారము, నేను దేవుని సేవ చేసే విషయంలో వీరి సహకారము, నా సంఘము నన్ను పట్టించుకుంటుంది, సహకారం ఉంటుంది అన్నటువంటి వారికి ఆలోచన కలిగినప్పుడు వాళ్ళు ఎంతో చక్కగా దేవుని సేవ చేయగలుగుతారు. నీ సంఘ కాపరికి ఎప్పుడైనా ఒక్క పూటైన భోజనం, వారికి ఇష్టమైన భోజనాన్ని పంపించావా, లేకపోతే ఆహ్వానించావా? ఏదైనా ఇంతవరకు నువ్వు చేసావా లేదా? నువ్వు నేను ప్రశ్నించుకోవాల్సిన సమయము. వీరు ఎంతో చక్కగా చేశారు. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, చాలా కాలం చేశారు. 51లో ఎఫెసీ నుంచి పౌలు సెకండ్ మిషనరీ జర్నీ అయిపోతుంది. 52 నుంచి 57 వరకు థర్డ్ మిషనరీ జర్నీస్ ప్రారంభింపబడుతుంది. 52లో వెంటనే మళ్ళీ ఎఫెసీకి వస్తాడు. అప్పుడు ఎఫెసీలో వీళ్ళు ఉన్నారు. మనం 18వ అధ్యాయము 20 వచనాలను చూడొచ్చు మనము, లేకపోతే 19వ వచనం. వారు ఎఫెసీనకు వచ్చినప్పుడు అతడు వారిని అక్కడ విడిచిపెట్టి తాను మాత్రం సమాజ మందిరంలో ప్రవేశించి యూదులతో తర్కించుచుండెను. వారింకను కొంతకాలం ఉండమని అతని వేడుకొనగా అతడు ఒప్పక దేవుని చిత్తమైతే మీ యొద్దకు తిరిగి వద్దునని చెప్పి వారి యొద్ద సెలవు పుచ్చుకొని ఓడ ఎక్కి ఎఫెసు నుండి బయలుదేరెను. తర్వాత కైసరయ రేవున దిగి యెరూషలేమునకు వెళ్ళి సంఘపు వారిని కుశలం అడిగి అంత్యోకకు వచ్చాను. దీంతో పౌలు యొక్క సెకండ్ మిషనరీ జర్నీ ముగుస్తుంది. పౌలుతో కూడా ఎఫెసు దాకా వస్తారు. ఇంకా వీరు కొరింథులో లేరు. వారి బిజినెస్ మళ్ళీ ఎక్కడికి వచ్చిందంటే ఎఫెసీకి వచ్చేసింది. 51లో వచ్చేసారు. ఇంకా ఏమంటారంటే అంతకాలం ఉన్నప్పటికీ ఇంకా కొంతకాలం ఉండండి అని అంటున్నారు. చూడు, నిజంగా పౌలు లాంటి వ్యక్తి వారి దగ్గర ఉన్నారంటే వీరు ఎంత బ్లెస్డ్ అనుకోవచ్చు. ఎంత మంచి కుటుంబం అయితే పౌలు అక్కడ ఉన్నారు. కానీ ఇంకా కొంతకాలం ఉండండి అనేటువంటి మాట మనం అక్కడ చూడొచ్చు. థర్డ్ మిషనరీ జర్నీ 52 నుంచి ప్రారంభింపబడుతుంది. వెంటనే మళ్ళీ పౌలు ఎఫెసీకి వస్తాడు. 52 నుంచి 55 వరకు దగ్గర 3 years ఎఫెసీలో ఉంటాడు. అప్పటికి
వీళ్ళు 49లో వచ్చారు కనుక 50, ఐ థింక్ 52 ఆర్ 53లో ఇప్పుడు ఎఫెసీలో వారి ఇంట్లో ఒక సంఘం ఉంది. చూడండి ఎంత చక్కగా కొంత కాలంలోనే వాళ్ళ ఇంట్లో ఒక సంఘాన్ని మనం చూడొచ్చు. 52 నుంచి 55 వరకు పౌలు ఎఫెసీలో ఉంటారు. కాబట్టి ఎఫెసీలో ఉన్నప్పుడు అకుల ప్రిస్కిల్లా ఉన్నారు. వీరు ఎంత మరి పౌలుకు సహాయం చేశారో, ఏ విధంగా మరి ఆదరించారో, మరి ఎన్నో ఆటుపోట్లు, ఎన్నో ప్రమాదాలు, ఇబ్బందులు పౌలుకు కలిగినాయి. కాబట్టి ఏ విధంగా అడ్డుకున్నారో, ఏ విధంగా ప్రొటెక్ట్ చేశారో, ఏ విధంగా సహాయపడ్డారో మనకు తెలియదు. ఏ విధంగా ప్రేమించారో, ఏమి ఇచ్చారో అనేది మనకు తెలియదు. కానీ వారిని గురించి పౌలు అబద్ధం ఆడినటువంటి, ఎంతో ఖచ్చితంగా ఉండేటువంటి పౌలు ఎంతో శ్రేష్టమైన మాట నా కొరకు వారి ప్రాణాన్ని ఇచ్చారు. ఎవరి గురించి అలా మాట్లాడలేదు, కానీ ఈ ఒక కుటుంబం గురించి పౌలు మాట్లాడారు. కాబట్టి వారిలో ఉన్నటువంటి ఆ సేవా దృక్పథము, దేవుని సేవకులకు సహాయం చేయాలన్నటువంటి హాస్పిటాలిటీ, ఆతిథ్యం ఇచ్చేటువంటి ఆ మనసును బట్టి మనం ఎంతో నేర్చుకున్న బద్దులమై ఉన్నాము. మూడవదిగా వారు ఎంతో గుడ్ లర్నర్స్ అని చెప్పొచ్చు, చక్కగా నేర్చుకునేవారు అని చెప్పొచ్చు. దేని బట్టి అంటే నిజంగా అంతటి గొప్ప భక్తుడైనటువంటి, ఎంతో చక్కని మాటలు మాట్లాడేటువంటి, మనం కొత్త నిబంధన చదివినప్పుడు ఇంకా చదవాలి, ఇంకా ఇంత లోతుగా పౌలు దేవుని యొక్క మాటలను దేవుని అర్థం చేసుకున్నాడా, ఇంత జ్ఞానం ఎక్కడిది అన్నట్టు అనిపిస్తుంది. జ్ఞానం గల అతని మాటలు వీళ్ళు ఎంతో చక్కగా విని ఉండవచ్చు, చక్కగా నేర్చుకునేవారుగా, జీవితాలు మార్చుకునేవారుగా ఉన్నారు. కనుకనే వారు కొద్ది కాలంలోని, కొత్తగా వచ్చిన వారిని రాయబడింది, కొద్ది కాలంలోని వాళ్ళ ఇంట్లో ఎఫెసీలోకి వెళ్ళిపోయారు. ఎఫెసీలో వారి ఇంట్లో ఒక సంఘము అనేది ఉంది. నిజంగా ఒక ఇంట్లో సంఘంగా గ్యాదర్ అయ్యారు అంటే, కొత్తగా వేరే దేశం నుంచి వచ్చిన వ్యక్తుల్లో ఇంట్లో ఒక సంఘము ఉంది అంటే వారు ఎంత ఎదిగారు, ఎంత నేర్చుకున్నారు, ఎంత వారి జీవితాన్ని మార్చుకున్నారు. కలిసికట్టుగా, నాకు తెలిసి కలిసికట్టుగా వాక్యాన్ని చదువుకునే వాళ్ళు, కలిసి దేవుని వాక్యాన్ని ధ్యానించేవారు, కలిసి సమాజ మందిరంలో దేవుని వాక్యాన్ని వినేవారు. పౌలు వారి మధ్య ఉన్నాడు కాబట్టి ఎన్నో విషయాలు వాళ్ళు అడిగి ఉండవచ్చు, చక్కగా నేర్చుకున్నారు, జీవితాలు మార్చుకున్నారు, వాక్య లోతుల్లోనికి వెళ్ళారు. అకుల మరి యూదుడు కనుక యూదులకు దేవుని యొక్క ధర్మశాస్త్రం అంటే ఎంతో ప్రీతి. కాబట్టి అకుల ఎంతో దేవుని వాక్యాన్ని తెలిసిన వ్యక్తి కావచ్చు, ఎంతో చక్కగా తన భార్యకు ఇవన్నీ చక్కగా విషయాలు ఎక్స్ప్లెయిన్ చేసి ఉండవచ్చు. ఎంతో చక్కగా వాళ్ళు కలిసికట్టుగా నేర్చుకున్న వారు కనుకనే వారి యొక్క జీవితం ఏ విధంగా మారిందంటే వారి ఇంట్లో ఒక సంఘం స్థాపింపబడింది. మనం ప్రజెంట్గా మన ఇంట్లో సంఘాలు మనం పెట్టుకునే అవసరం మనకు లేదు. ఎందుకంటే ఆ కాలంలో అప్పుడు వారికి బిల్డింగ్స్ లేవు, ప్లేసెస్ లేవు. కనుక క్రిస్టియన్గా మారుతున్న వాళ్ళు, యేసుక్రీస్తుని అంగీకరించిన వారు ప్రతి వారు సంఘంగా, సమాజంగా ఏదైనా ఒక ఇంట్లో కూడుకుంటూ అక్కడ ప్రార్థన చేయడం, లేకపోతే అపోస్తులు, శిష్యులు వారు ఎవరైతే మీటింగ్ చేసుకోవాలనుకున్నా, మీటింగ్ కలిగి ఉండాలనుకున్నప్పుడు అక్కడ గ్యాదర్ అయ్యే వాళ్ళు, ఉపవాస ప్రార్థనలు చేసేవారు. వాళ్ళు ఎంతో చక్కగా ఎదగారు, నేర్చుకున్నారు, మార్చుకున్నారు. కనుకనే వాళ్ళ ఇంట్లో ఒక సంఘం ఉంది. అంతేకాకుండా మనం 18వ అధ్యాయము 24 నుంచి 28 వచనాలు చూసినట్లయితే, అపోల్లో అనేటువంటి యూదుడు ఎఫెసీకి వస్తాడు. ఎఫెసీలో వీళ్ళు ఉన్నారు, అకుల ప్రిస్కిల్లా. అతను ఎంతో విద్వాంసుడు, లేఖనం యందు ప్రవీణుడు అని రాయబడింది. అయితే ప్రభు మార్గం విషయమే ఉపదేశం పొంది తన ఆత్మయందు తీవ్రపడి యోహాను బాప్తిజం మాత్రమే తెలుసుకున్న వాడైనను యేసును గూర్చిన సంగతులు వివరంగా చెప్పి బోధించుచు సమాజ మందిరంలో ధైర్యంగా మాట్లాడాలని ఆరంభించెను. ప్రిస్కిల్లా అకుల విని అతన్ని చేర్చుకుని దేవుని మార్గం మరిపూర్తిగా అతనికి విశదపరిచిరి. తర్వాత అతడు అకయ పోదలిచినప్పుడు అతన్ని చేర్చుకునవలనని సహోదరులు ప్రోత్సాహపరచుచు అక్కడి శిష్యులకు వ్రాసిరి. అతడు అక్కడికి వచ్చి కృపచేత విశ్వసించిన వారికి చాలా సహాయం చేశాను. యేసై క్రీస్తుని లేఖనముల ద్వారా అతడు దృష్టాంతపరిచి యూదుల వాదమును బహిరంగంగాను గట్టిగాను ఖండించుచు వచ్చాను. ఇక్కడ చూడండి, ఒక యూదుడు ధర్మశాస్త్రమందు చాలా ప్రావీణ్యత గలటువంటి, విద్వాంసుడైనటువంటి, ప్రవీణుడైనటువంటి వ్యక్తి. కానీ యేసుక్రీస్తు గురించి కొన్ని విషయాలు తెలుసు. యోహాను బాప్తిజం తెలుసు, కానీ యేసుక్రీస్తు బాప్తిజం తెలుసు. యేసుక్రీస్తు గురించి ఎక్కువ విషయాలు తెలియదు. కనుక సమాజ మందిరంలో ఎప్పుడైతే మాట్లాడుతూ ఉన్నారో చక్కగా వారు వింటున్నారు. అతడు మాట్లాడేది ఇంకా అంటే సరిగ్గా లేదు, అంటే యేసుక్రీస్తు గురించి పూర్తి అవగాహన తనకు లేదని గుర్తించి చక్కని యవనస్తుడైనటువంటి తనను
వీళ్ళు ఏం చేస్తారంటే అక్కడ బహిరంగంగా అక్కడ మాట్లాడకుండా ఎంతో చక్కగా వారు అర్థం చేసుకొని ఇంటికి పిలిపించుకొని ఆతిథ్యం ఇచ్చి భోజనం పెట్టి మరి పూర్తిగా యేసుక్రీస్తు యొక్క మార్గాన్ని వారికి అపోలోకి తెలియజేశారు. ఇక్కడ చూడండి, వారు ఎంతో చక్కగా వాక్యం లోతు తెలుసు, వాక్య విషయంలో వాళ్ళు నేర్చుకున్నారు, సమాజ మందిరంలో వింటూ కలిసి నేర్చుకున్నారు. మేబీ పౌలు దగ్గర ఎన్నో విషయాలు నేర్చుకొని ఉండవచ్చు. వాళ్ళు అవన్నీ చదువుతూ నేర్చుకున్నారు కనుకనే ఒక ఎంతో ప్రావీణ్యం కలిగినటువంటి ఒక యవనస్తునికి ఎంతో చక్కగా దేవుని వాక్యాన్ని పూర్తిగా తెలియజేశారు. తెలియజేసిన తర్వాత అంతేకాకుండా వీరు ఎంత చూడండి చక్కని ఆతిథ్యం ఇవ్వడం కాకుండా ఇతడు ఎక్కడికి వెళ్తున్నాడు అంటే అక్కయ్య లేకపోతే కొరంతికి వెళ్తున్నాడు కనుక కొరంతు వాళ్ళు వీళ్ళందరికీ పరిచయం అకుల ప్రిస్కిలకు కనుక ఇదిగో ఒక యవనస్తుడు వస్తున్నాడు అతను చేర్చుకోనండి అన్నప్పుడు ఈ యవనస్తుడు వారికి ఎంతో సాయం చేస్తాడు. ఇంకా చెప్పాలంటే మొదటి కొరంతి మొదటి అధ్యాయం 12వ వచనంలో ఏముంటుందంటే అక్కడ ఆ సంఘంలో చీలికలు ఏర్పడుతున్నాయి, గ్రూపులుగా అయిపోతారు. కొందరేమో నేను పౌలు వాడను, ఇంకొన్ని అపోల్లో వాడను, నేను కేఫా వాడను. చూడండి, పౌలు అండ్ పేతురుతో సమానంగా వారికి సరి సమానంగా అపోల్లో పేరు వస్తుంది. రానున్న తర్వాత కాలంలో ఈ అపోల్లో ఎంతో చక్కగా ఎదిగాడు. దేవుని వాక్య విషయం వీళ్ళు ఇచ్చినటువంటి గైడెన్స్, వీళ్ళు చక్కగా దేవుని యొక్క వాక్యాన్ని పూర్తిగా తెలియజేశారు కనుక చక్కగా ఎదిగాడు. ఇంకో సందర్భంలో పౌలు అంటాడు కదా మొదటి కొరింథీ 3వ అధ్యాయంలో, నేను నాటాను అపోల్లో నీళ్లు పోసాడు, వృద్ధి కలిగి చేసిన వాడు దేవుడే. తీతుకు రాస్తాడు కదా, ఇదిగో అపోల్లో వస్తున్నాడు, అతను చేర్చుకో, అతనికి ఏమి తక్కువ చేయకు అంటాడు. చూడండి, అపోల్లో ఒక యవనస్తుడు ఒక సంఘాన్ని నడిపించే విషయంలో, ఒక సంఘాన్ని ఆధ్యాత్మికంగా ఎదిగించే విషయంలో, ఆత్మీయంగా ఎదిగించే విషయంలో ఎంతని మంచి సేవకుడు అయ్యాడు. ఆ విధంగా సేవకుడుగా అయ్యే విషయంలో వీరి యొక్క ప్రయాస చూడండి ఎంతో చక్కగా అతన్ని గద్దించకుండా సమాజ మందిరంలో ఇంటికి చేర్చుకొని ఆతిథ్యం ఇచ్చి ప్రేమపూర్వకంగా మరి పూర్తిగా దేవుని యొక్క వాక్యాన్ని తెలియజేస్తారు. అంతమందికి తనకు యేసు తెలుసు, కానీ యేసే క్రీస్తు అని ఇప్పుడు తెలిసింది. అంతమందికి దేవుని యొక్క వాక్యం లేకపోతే ధర్మశాస్త్రంలో ప్రవీణుడు, ధర్మశాస్త్ర లేఖనాలు తెలుసు, కానీ లేఖనంలో ఉన్నటువంటి యేసు క్రీస్తును ఇప్పుడు ఎరిగిన వ్యక్తిగా చక్కని బోధ చేసి దేవుని యొక్క సేవకుడిగా అయినటువంటి వ్యక్తిగా అపోల్లో కనబడతాడు. దానికి కారణం వీరు చేసింది చిన్న పనే అనిపించవచ్చు, కానీ వారు ఎంతో ప్రేమపూర్వకంగా సత్యాన్ని పూర్తిగా విశదీకరించారు కనుక ఈ యొక్క యవనస్తుని మంచి దేవుని యొక్క సేవకుని అయ్యే విషయంలో ఈ కుటుంబం ఎంతో చక్కగా ఉపయోగపడింది. మేబీ అకుల ఎంతో చక్కగా యూదుడు కనుక ఎన్నో విషయాలు తెలియజేసి ఉండవచ్చు. ఈ విధంగా వారు ఎంతో నేర్చుకున్న వ్యక్తులుగా మనకు కనబడతారు. నేర్చుకునే వారు కనుకనే పౌలుతో ఎలాంటి శ్రమలు వచ్చినప్పటికీ పౌలుతో నా జత పని వారు అని పౌలు వీరి గురించి అంటాడు. కాబట్టి పౌలుతో ఎంత ప్రయాణం చేశారో, ఎంత తిరిగారో మనకు తెలియదు. కాబట్టి ఎంతో నేర్చుకున్నటువంటి కుటుంబంగా ఈ కుటుంబం మనకు కనబడు. 4వదిగా దేవునికి ప్రథమ స్థానం ఇచ్చినటువంటి వ్యక్తులుగా అకుల ప్రిస్కిల్లా కనబడతారు. వారి ప్రయాణం చూడండి, ఫస్ట్ ఇటలీ రోమ్ నుంచి ప్రారంభించారు. వారి బిజినెస్ అక్కడ ఉంది. తర్వాత కొరింథీకి వచ్చారు, కొంతకాలం ఉన్నారు. తర్వాత ఎఫెసీకి వచ్చారు. ఇప్పుడు ఎఫెసీ నుంచి మళ్ళీ ఎక్కడికి వెళ్తారంటే రోమ్కి వెళ్తారు. ఒక ప్లేస్లో బిజినెస్ బాగా అవుతుంది అన్నప్పుడు అక్కడనే ఉండటానికి ఇష్టపడతారు. కానీ వారి బిజినెస్ కంటే బిజినెస్లో బిజీ ఉండేదానికంటే ఎక్కువ ప్రాధాన్యత దేవుని సేవకు ఇచ్చారు. ఇటలీ నుంచి వచ్చారు, కొరింథీకి వచ్చారు, కొరింథీ నుంచి ఎఫెసీకి వచ్చారు. ఇప్పుడు ఎఫెసీలో చాలా జాగ్రత్త వినండి. పౌలు 3వ మిషనరీ జర్నీ 52 నుంచి 57 వరకు జరుగుతుంది. 52 నుంచి 55 వరకు ఎఫెసీలో ఉంటాడు. అప్పుడు ఎఫెసీలో వీరు ఎక్కడ ఉన్నారంటే మన అకుల ప్రిస్కిల్లా ఎఫెసీలోనే ఉన్నారు. 51లో ఎఫెసీకి వెళ్తారు. పౌలు వచ్చినప్పుడు కూడా 3వ మిషనరీ జర్నీలో అకుల ప్రిస్కిల్లా అక్కడనే ఉంటారు. కాబట్టి 54లో క్లౌదియా చక్రవర్తి చనిపోతాడు. మేబీ మరి పౌలుని చూసి వారు అలాంటి సేవ చేయాలని మనసు వచ్చిందో లేకపోతే పౌలు చెప్పాడో తెలియదు. కానీ వీరు ఎక్కడికి వెళ్తారంటే మళ్ళీ 55, 56 టైంలో క్లౌదియా చక్రవర్తి చనిపోయిన తర్వాత మళ్ళీ రోమ్కి వెళ్ళిపోతారు. ఎందుకంటే 54 తన ఎఫెసీలో 52 నుంచి 55
ఆ టైంలో 3 సంవత్సరాలు ఎఫెసులో పౌలు ఉంటాడు. అదే సందర్భంలో 1 కొరింథీయులకు 2 కొరింథీయులకు పత్రిక రాస్తాడు. 57లో రోమియోలకు పత్రిక రాస్తాడు. ఇప్పుడు 1 కొరింథీ 54లో ఆ 55లో రాయబడింది కాబట్టి 1 కొరింథీ 16వ అధ్యాయము 19వ వచనం చూద్దాం. 1 కొరింథీ 16వ అధ్యాయము 19వ వచనం. ఆసియాలోని సంఘముల వారు మీకు వందనం చెప్పుచున్నారు. అకుల ప్రిస్కిల్ల అనువారును వారి ఇంటనున్న సంఘమును ప్రభునందు మీకు అనేక వందనములు చెప్పుచున్నారు. ఇక్కడ చూడండి, అంటే పౌలు ఎవరికి కొరింథీయులకు పత్రిక రాస్తున్నారు. వీరు కొరింథీ నుంచి వచ్చిన వాళ్ళు కనుక, అందరు అక్కడ పరిచయం ఉన్న వాళ్ళు కనుక వీళ్ళు ఏమంటున్నారంటే, పౌలు సహోదరుడా మీరు లెటర్ రాస్తున్నారా మన సహోదరులకు, మా వందనాలు కూడా చెల్లించండి అని అకుల ప్రిస్కిల్ల ఇన్ఫర్మేషన్ ఇస్తే పౌలు వారికి వందనాలు చెల్లించి అకుల ప్రిస్కిల్ల నుంచి ఆ సంఘానికి వందనాలు చెల్లించే విషయంలో ఈ మాటలు రాస్తాడు. 54-55 టైంలో ఈ లెటర్ రాయబడింది. క్లౌదియ చక్రవర్తి చనిపోయాడు. ఈ మళ్ళీ ఎక్కడికి వెళ్ళారంటే రోమ్కి వెళ్ళిపోయారు. ఎలా చెప్పచ్చు అంటే రోమిలకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 3-4 వచనాలు. క్రీస్తు యేసునందు నా జత పని వారైన ప్రిస్కిల్లాకును అకులకును నా వందనం చెప్పుడి. వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణములు ఇచ్చుటకైనను తెగించిరి, మరియు వారి ఇంట ఉన్న సంఘమునకు వందనములు చెప్పుడి. నేను మాత్రం కాదు, అన్యజనుల సంఘముల వారు వీరికి కృతజ్ఞులై ఉన్నారు. చూడండి, మళ్ళీ ఇక్కడ ఎక్కడికి వెళ్ళారంటే రోమ్కి వెళ్ళిపోయారు. మరి పౌలు పంపించాడా, వీరు పౌలుని చూసి మరి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి దేవుని సేవ కొరకు వెళ్ళారో మనకు తెలియదు. కానీ వారు మళ్ళీ ఇక్కడ బిజినెస్ను వదిలిపెట్టి, బిజినెస్ వాళ్ళకి ముఖ్యం కాదు కానీ దేవుని సేవ, దేవునికి మొదటి ప్రాధాన్యత ఇచ్చారు. ఇక్కడ ఏ విధంగా అయితే సంఘము వారి ఇంట్లో ఉండి అనేక మందికి పాపాత్ములైన మనుషులు రక్షణ పొందటానికి, పరిశుద్ధులు కావడానికి, పరిశుద్ధులైనటువంటి సహోదరులు ఆత్మీయంగా ఎదగటానికి ఏ విధంగా అయితే ఇక్కడ కుటుంబము ఇంట్లో ఒక సంఘంగా ఉండి అనేక మందికి సేవ చేశారో, దేవునికి ప్రాధాన్యతనిచ్చారో, వాళ్ళ బిజినెస్ కంటే ఇంట్లో సంఘాన్ని ఉంచడానికి, సంఘం ఉండటానికి ఇష్టపడ్డారు, అనేక మందికి సేవ చేశారు. అపోస్తులు మీటింగ్లు పెట్టుకోవడానికి అది ఎంతోగానో ఉపయోగపడింది. అదేవిధంగా అదే దృక్పథంతో వారు రోమ్కి వెళ్ళిపోయారు. ఈ పత్రిక ఎప్పుడు రాస్తున్నాడు అంటే రోమిలకు పత్రిక 57లో ఈ పత్రిక రాస్తాడు. 57-58 టైంలో, అంటే అప్పటికి వాళ్ళు అక్కడ వెళ్ళిపోయారు. అక్కడ చూడండి, అక్కడ మళ్ళీ వాళ్ళ ఇంట్లో ఒక సంఘము, దేవునికి ఎంత ప్రాధాన్యతనిచ్చారు, దేవుని విషయంలో వీళ్ళు ఎంత ఆసక్తి గలవారో మనం దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. అంతేకాకుండా AD 64లో రోమ్లో పెద్ద అగ్ని ప్రమాదం జరుగుతుంది. ఒక గొప్ప విపత్తు అని చెప్పవచ్చు. ఆ అగ్ని ప్రమాదంలో రోమ్లోని 14 డిస్ట్రిక్ట్స్లో 14 పట్టణాలలో 10 పట్టణాలు కాలిపోతాయి. దాంట్లో అకుల ప్రిస్కిల్లో ఉన్న కుటుంబం ఉన్నటువంటి ఆ ప్రాంతము కూడా, ఆ ఇల్లు, బిజినెస్ అంతా కాలిపోయింది అని చరిత్రకారులు లేకపోతే స్కాలర్స్ అంటారు. దాని తర్వాత నీరో పర్సిక్యూషన్లో వీరు హతసాక్షులయ్యారని కొందరు అంటారు. అలా కాకుండా కొందరు ఏమంటారంటే 64లో వాళ్ళంతా సమస్తాన్ని కోల్పోయారు కనుక అక్కడి నుంచి మళ్ళీ ఎఫెసీకు 64 తర్వాత వచ్చారు అని అంటారు. దేని బట్టి అంటే 2వ తిమోతి 4వ అధ్యాయము అపోస్తలుడైన పౌలు రాసినటువంటి 2వ తిమోతి 4వ అధ్యాయము 19వ వచనం. ఈ లెటర్ ఎప్పుడు రాస్తున్నాడంటే పౌలు రోమ్లో తన జైల్లో ఇంకా కొన్ని రోజుల తర్వాత చనిపోతానని ముందు రోజులలో ఈ పత్రిక రాస్తాడు. ఇది పౌలు యొక్క చివరి పత్రిక. తన ఆత్మీయ కుమారుడైనటువంటి తిమోతికి రాస్తాడు. 4:19లో ప్రిస్కాకును అకులకును ఒనేసిఫోరు ఇంటి వారికి నా వందనములు. అంటే వీరు మళ్ళీ వీరు ఎఫెసీకి వచ్చారని ఎందుకు అంటారంటే పౌలు ఈ తిమోతికి రాస్తున్నాడు కనుక, తిమోతి ఎక్కడ ఉన్నాడంటే ఎఫెసీ సంఘం మీద ఒక కాపరిలాగా లేకపోతే బాధ్యత తీసుకున్న వ్యక్తిగా, సంఘాన్ని నడిపిస్తున్న వ్యక్తిగా తిమోతి ఉంటాడు. కాబట్టి మేబీ అంటే ఇక్కడ ఈ వ్యక్తుల గురించి రాయబడింది కాబట్టి వీరు ఎఫెసీకి వచ్చారని చాలామంది అభిప్రాయం. ఏది ఏమైతేనే కానీ ఇక్కడ చూడండి, ఎంతో చక్కగా మనం అర్థం చేసుకోవాల్సింది, వారు బిజినెస్ విషయంలో ఎక్కడా వారు పరుగులెత్తలేదు కానీ దేవుని సేవ కొరకు పరుగులెత్తారు. దేవుని సేవకు మొదటి ప్రాధాన్యతను వారు ఇచ్చారని మనం ఎంతో చక్కగా అర్థం చేసుకోవచ్చు. ఆఫ్టర్ 16 ఇయర్స్ తర్వాత 51లో వాళ్ళిద్దరు కలుసుకున్నారు, అకుల ప్రిస్కిల్లా పౌలు. చివరి గడియలలో ఇంకా చనిపోతున్న అన్నటువంటి ముందు రోజులలో
వారి కుటుంబాన్ని పౌలు జ్ఞాపకం చేసుకున్నాడంటే వారి సాక్ష్యము, వారి జీవితము, వారి ద్వారా ఎంత గొప్ప ప్రభావితము అనేక మందికి జరిగిందో పౌలుకు తెలుసు. కాబట్టి అన్యజనులందరూ మీకు కృతజ్ఞులై, వారికి కృతజ్ఞులై ఉన్నారని పౌలు వారి గురించి రాస్తాడు. పౌలు అంతకాలం వారి మధ్య ఉన్నాడు. పౌలు వారి గురించి ఎంతో చక్కని మాటలు రాస్తున్నాడంటే ఆఫ్టర్ 16 years తర్వాత ఆ కుటుంబాన్ని మళ్ళీ జ్ఞాపకం చేసుకుంటున్నాడు. వారికి వందనాలు చెప్పండి. ఎందుకంటే ఎంతో దేవుని సేవకుడైనటువంటి తన విషయంలో ఎంత సహాయం చేశారో, ఎంత ప్రయాసపడ్డారో, ఎంత త్యాగం చేశారో, ఎంత సమయాన్ని ఇచ్చారో, ధనాన్ని ఇచ్చారో మనకు తెలియదు. కానీ 16 సంవత్సరాల తర్వాత కూడా వారి సాక్ష్యం చెక్కు చెదరలేదు. ఇంకా ఎదుగుతూనే ఉన్నారు. ఎక్కడికి వెళ్ళినా వాళ్ళ ఇంట్లో సంఘాన్ని కలిగి ఉండి దేవుని సేవ చేస్తున్న వ్యక్తులుగా, దేవునికి మొదటి ప్రాధాన్యత ఇచ్చినటువంటి వ్యక్తులుగా అకుల ప్రిస్కిల్లా కనబడతారు. ఎంతో గొప్ప జీవితము, వన్నెస్తో ఉన్నారు. ఎంతో చక్కని ఆతిథ్యం ఇచ్చారు. నేర్చుకునేవారుగా కనబడ్డారు. దేవునికి ప్రథమ స్థానం ఇచ్చినటువంటి వ్యక్తులుగా వీరి యొక్క జీవితము అనేక మందిని ప్రభావితం చేసినదిగా మనకు చూడొచ్చు. ఎందుకంటే అందరికీ తెలిసిపోయింది అకుల ప్రిస్కిల్లా అంటే అందరికీ తెలుసు. అకుల తన భార్యను ఎంతో సపోర్ట్ చేసిన వ్యక్తిగా, పూర్తిగా నమ్మినటువంటి వ్యక్తిగా మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. తనకు పూర్తి ఫ్రీడమ్ ఇచ్చాడు దేవుని. తన బిజినెస్ విషయంలో, పని విషయంలో, ఇంటి విషయంలో, దేవుని సేవ విషయంలో తన తలంతులు గుర్తించి ఎంతో సపోర్ట్ చేసినటువంటి వ్యక్తిగా, అర్థం చేసుకున్న వ్యక్తిగా, సహాయం చేసిన వ్యక్తిగా మనకు అకుల కనబడతాడు. వీరి తర్వాత ఎంతమంది అలా ప్రోత్సహింపబడి వాళ్ళ ఇంట్లో సంఘాలు కలిగి ఉన్నారు. రానంటే ఆ సంఘాలు పోయి కట్టడాలు వచ్చినాయి. కానీ స్టార్టింగ్ టైంలో ఇలా సంఘాలుగా వారి ద్వారా ప్రారంభింపబడి అనేక మంది సాక్ష్యాన్ని ప్రేరేపించే విధంగా వీరి జీవితం ఉంది. కాబట్టి నా సహోదరుడా, నీవు నేను జ్ఞాపకం చేసుకోవాల్సింది, ప్రశ్నించుకోవాల్సింది ఏదనగా వన్నెస్తో మనం ఎదుగుతున్నామా? మన కుటుంబం భార్యాభర్తలుగా ఎదుగుతున్నామా? ఇంట్లో నీ పిల్లలు నాన్న ఏమంటాడో మమ్మీ అదే అంటుంది. మమ్మీ ఏ మాట అంటుందో డాడీ అదే మాట అంటాడు. మమ్మీ ఏ నిర్ణయం తీసుకుంటుందో డాడీ అదే నిర్ణయం తీసుకుంటాడు. డాడీ ఏ నిర్ణయం తీసుకుంటాడు, మమ్మీ అదే నిర్ణయం తీసుకుంటారు. వారి నిర్ణయం ఒక్కటే. వారు ఏ నిర్ణయం తీసుకున్నా దేవుని వాక్యానుసారంగా క్రైస్ట్ సెంటర్గా తీసుకుంటారు. వారు ఇద్దరుగా ఉంటారు కానీ ఒక్కరిలాగానే అనిపిస్తుంది అని నీ గురించి నా గురించి చెప్పగలుగుతారా? నీ గృహాన్ని ఎలా వాడుకుంటున్నావు? నువ్వు ఎంతమందికి దేవుని సేవకులకు ఆతిథ్యం ఇచ్చావు? పౌలు అకుల ప్రిస్కిల్లా విషయంలో అన్నట్టుగా నీ గురించి, నా గురించి, మన సేవకుడైనటువంటి మన సంఘ కాపరి మన గురించి, నా గురించి, నీ గురించి అనగలుగుతాడు. ఆ కుటుంబము నా సేవ విషయంలో ఎంతో తోడ్పాటు అందించారు, ఎంతో సహాయపడ్డారు, ఎంతో వారికి సామర్థ్యం చొప్పున నాకు ఇచ్చారు, ఎంతో సహకరించారు. ఆ కుటుంబాన్ని బట్టి దేవుని స్తోత్రం చెల్లిస్తున్నానని చెప్పగలుగుతారు. ఎంతమంది సేవకులకు నువ్వు ఆతిథ్యం ఇచ్చావు, సాయం చేసావు, ఆదరించావు, నీ ధనాన్ని ఇచ్చావు, లేకపోతే ఒక్క రోజైనా పిలిచి ఆతిథ్యం ఇచ్చావు, ఫుడ్ పెట్టావు. నువ్వు ప్రశ్నించుకోవాలి. ఎంతమంది మిషనరీకి సపోర్ట్ చేస్తున్నావు, ఆదరించావు, ఆతిథ్యం ఇచ్చావు. ఎంతమంది యవర్నర్స్ను నీ కుటుంబంలో చేర్చుకొని వారికి చక్కని దేవుని వాక్యాన్ని బోధించి శిష్యులుగా అయ్యే విషయంలో తర్పిదినిస్తూ దేవుని సేవకులు అయ్యే విషయంలో ఎంతమందిని నువ్వు చేశావు? నీవు నేను ప్రశ్నించుకుందాం. అంతేకాకుండా దేవుని యొక్క సేవ విషయంలో నువ్వు ఎలాంటి ప్రాధాన్యత కలిగి ఉన్నావు? బిజినెస్ విషయంలో బిజీ అయిపోతున్నావా? దేవుని సేవకుని పట్టించుకోకుండా ఆ యొక్క పోటీ ప్రపంచంలో కొట్టుకొని పోతున్నామా? నీవు నేను ఆలోచిద్దాం. దేని విషయంలో సమయం ఎక్కువ ఇస్తున్నావు? దేనికి ప్రాధాన్యత నీవు నేను ఇస్తున్నాము? అంతేకాకుండా ఎంత నేర్చుకుంటున్నాము? దేవుడు తన సేవకుని ద్వారా మాట్లాడుతున్నప్పుడు ఎంత నేర్చుకుంటున్నాము? అకుల ప్రిస్కిల్లలాగా దేవుడు ఎక్కడికి వెళ్ళమన్నా, ఏ సమయంలో వెళ్ళమన్నా వారు వెళ్ళారు, ఎంతో చక్కని సేవ చేశారు. ఇప్పటికీ ఆ కుటుంబాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నామంటే అది ఎంతో చక్కని కుటుంబం, ఆదర్శమైన కుటుంబం. ఒక సేవకుడు ఉంటాడు కదా, కొత్త నిబంధనలు రాయబడినటువంటి పేర్లు తర్వాత కాలంలో ఎంతో గొప్ప సేవ చేశారు అని తను అంటాడు. కాబట్టి ఈ కుటుంబము ఎంతో చక్కని సేవ చేసింది కాబట్టి అనేక మంది జ్ఞాపకం చేసుకున్నారు. అనేక మందికి ఆదర్శమైనటువంటి కుటుంబంగా కనబడుతుంది. మనకు కూడా అలాంటి కుటుంబంగా మనకు సవాల్గా కనబడుతుంది. దేవుడు నా కుటుంబాన్ని, నీ కుటుంబాన్ని ఈ విధంగా తీర్చిదిద్దును కాక మన కుటుంబం భార్య భర్తలు వన్నెస్తో ఎదుగుతూ దేవుని సేవ చేసే వారంగా వన్నెస్తో లేకుండా కుటుంబాన్ని ఏలకుండా అకులలాగా మన కుటుంబాన్ని ఏలకుండా మనం దేవుని యొక్క సేవ చేయలేము.
హక్కుల భార్యని అర్థం చేసుకునే విధంగా మనం అర్థం చేసుకోకుండా, తనకు సపోర్ట్ చేయకుండా, తనలో ఉన్నటువంటి గిఫ్ట్స్ను మనం అంగీకరించకుండా, వాటిని అభివృద్ధి చెందే విషయంలో మన ప్రోత్సాహం అందించకపోతే ప్రిస్కిల్లా లాంటి భార్యలు ఎవరికి కారు. కాబట్టి హక్కులలాగా నీవు నేను సహకరించబద్దులుగా ఉన్నాము. వారిని ప్రోత్సహించే వారిని పూర్తిగా వారిని నమ్ముదాం దేవుని బట్టి. అంతేకాకుండా మనము ఆ కుటుంబంలాగా దేవుడు నీ కుటుంబాన్ని నా కుటుంబాన్ని తీర్చిదిద్దే విషయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయను గాక. మనం ప్రార్థన చేసుకుందాం. గొప్ప తండ్రి, నీకు వందనాలు. ఎన్నో చక్కని మాటలు మాకు తెలియజేశారు. హక్కుల ప్రిస్కిల్లా లాంటి కుటుంబ జీవితాన్ని మేమందరం కలిగి ఉండటానికి, హక్కులలాగా మేము బాధ్యత కలిగినటువంటి కుటుంబానికి నాయకుడిగా, భార్యకు తలగా మమ్మల్ని పెట్టారు. కాబట్టి మిమ్మల్ని చూస్తూ మీ అడుగుజాడల్లో మేము నడుస్తూ, మా అడుగుజాడల్లో తండ్రి మా భార్యలు నడవటానికి, తండ్రి హక్కుల ప్రిస్కిల్లా ఎంతో గొప్పగా వారు నైనా సేవ చేశారో, దేవుని సేవకులకు ఎంతో రెస్పెక్ట్ ఇచ్చారు, ప్రాణం ఇవ్వడానికి సిద్ధపడ్డారు. అలాంటి మనసు మాకు ఇవ్వండి. అలాంటి వన్నెస్తో జీవించేటువంటి జీవితము, దేవుని యొక్క సేవకులకు సేవ చేసే విషయంలో అలాంటి మనసును మాకు అనుగ్రహించండి. ఆతిథ్యం ఇచ్చేటువంటి మనసును మాకు అనుగ్రహించండి. నేర్చుకునే వారంగా, అనేక మందిని మీ వైపు తిప్పే వారంగా, తండ్రి గొప్ప సేవ చేసే వారంగా, మీకు ప్రాధాన్యత ఇచ్చేవారంగా, హక్కుల ప్రిస్కిల్లా లాంటి కుటుంబాలుగా నా కుటుంబం, ఆన్లైన్లో వీక్షిస్తున్నటువంటి మా సహోదరుల కుటుంబాలు మీరు మారుస్తారని, గొప్ప కార్యం చేస్తారని దేవా ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు స్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. మీకు వందనాలు చెల్లిస్తున్నాము. ఆ సంఘానికి జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మరి ఎంతో బాధ కలిగినటువంటి విషయం తండ్రి, మరి మా మధ్య మాణిక్యరావు అన్న లేరు, మీ సన్నిధిలో ఎంతో నెమ్మది పొందుకున్నాడు. దాన్ని బట్టి స్తుతులు చెల్లిస్తున్నాను దేవా. మీ చిత్తం ఏంటిదో మాకు తెలియదు దేవా. మరి ఆ కుటుంబాన్ని మీరు ఆదరించండి. మేము ఉన్నప్పటికీ ఏమీ చేయలేని పరిస్థితులు మేము ఉన్నామయ్యా. కనీసం పలకరించడానికి, వెళ్ళటానికి, ఆదరించడానికి ఆస్కారం లేని పరిస్థితి దేవా. మరి ఆ సిస్టర్ను తండ్రి, ముగ్గురు పిల్లలను ప్రత్యేకంగా మీరు జ్ఞాపకం చేసుకుని ఆదరించండి. వారికి ప్రతి అవసరాన్ని మీరే తీర్చండి దేవా. వారిని బలపరచండి దేవా. మా ఆరోగ్యం విషయంలో చక్కగా మీరే మంచి ఆరోగ్యం దయచేయండి. కరోనా నుంచి కాపాడమని, ఇంకా మా సంఘం ప్రతి ఒక్కరిని మీరే కాపాడుతారని, సహాయం చేస్తారని మీకు స్తుతి వందనాలు చెల్లిస్తూ ఈ యొక్క ప్రార్థనను యేసు నామములో పెట్టుకున్నాను తండ్రి. ఆమేన్. ఆశీర్వాదము. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, మన తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసము ఎవరైతే ఆన్లైన్ ద్వారా వీక్షించారో వాళ్ళందరికీను, మా సంఘ సభ్యులందరికీను ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్.